మహిమ కలుగును గాక. జాయిన్ అయిన మీ అందరికి కూడా మరి ఒక్కసారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. మరి ఈ రోజు మన మధ్యకు మరి సిస్టర్ రజని గారు పరిచయం చేశారు. మరి బ్రదర్ ని వాక్యం చెప్పడానికి బ్రదర్ జాన్ తిరుపతి నుండి. ఆ రీతిగా మరి ఆరాధన మరి చేస్తున్న బ్రదర్ ని కూడా మరి తనే పరిచయం చేశారు. బ్రదర్ చరణ్ మన మధ్యకి రావడం ఎంతో సంతోషకరము. మరి అద్భుతంగా దేవుడు, మనం ఎవరో వారికి తెలీదు, వారెవరో మనకు తెలీదు, కానీ మనం అందరము దేవుడికి తెలుసు. కానీ తన బిడ్డలను ఏ రీతిగా అద్భుతంగా పరిచయం చేస్తూ ఈ పరిచర్యకు నడిపిస్తున్న దేవాతికి దేవుడికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఆ బ్రదరు జాయిన్ అయినట్టు ఉన్నారు. మనము ఒక్క నిమిషం, పాల్ గారు ఉన్నారు. శామ్ పాల్ ఉన్నారా బ్రదర్? ఓకే. మరి బ్రదర్ పాల్ గారు మన మధ్యకు రావడం సంతోషకరం. మరి ఈ సమయం మనము వృధా చేయకుండా మరి శామ్ పాల్ బ్రదర్ కి అప్పగిస్తున్నాను. బ్రదర్, మీరు ప్రారంభ ప్రార్థన చేయండి. ఆరాధన కొరకు మరి వాక్యం కొరకు ప్రార్థన చేసి మీరు ఆరాధన స్టార్ట్ చేయాలని మనవి చేస్తూ మీకు అప్పగిస్తూ ఉన్నాను ఈ సమయాన్ని. స్తోత్రం. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకుని ఆరాధన ప్రారంభించుకుందాం. అది ఉన్న పోర్షన్ తలలో ఉంచి కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవిద్దాం. స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ రాత్రికాల సమయంలో ఇటు రీతిగా నీ పాద సన్నిధిలో ప్రభా చేరి అయ్యా నీ నామమును ప్రభా స్తుతించడానికి, నీ నామమును ప్రభా గణపరచడానికి మీరు ఇచ్చిన ఇటు సమయం బట్టి, ధన్యతను బట్టి ప్రభా మీకు వందనాలు దేవా. రాత్రికాల సమయంలో ఈ జూమ్ మీటింగ్ ద్వారా మీ పాద సన్నిధి ప్రభా రావడానికి మీరు చూపిన కృపకై ప్రభా మీకు వందనాలు దేవా. మీటింగ్ ను ప్రభా ప్రారంభిస్తూ ఉండగా ప్రారంభము నుండి ముగింపు వరకు మీ ఆత్మను జరిగించండి అయా. నడిపిస్తున్న అయా మీ అవసరాలను ప్రభా మీ ఆత్మతో నింపండి దేవా, మీకు వందనాలు. అలాగే ప్రభా వర్తమానాన్ని అందించబోతున్నా మీ అవసరం దర్శించండి. మీ సులుచాటు ప్రభు మరుగుపరుచుకోనండి దేవా. కోడికను ప్రభా ప్రారంభిస్తూ ఉండగా ప్రారంభము నుండి ముగింపు వరకు మీ అధ్యక్షతన జరిగించి మహిమ పొందమని ప్రార్థన చేస్తా ఉన్నాను. పాటల ద్వారా మహిమ పొందండి దేవాలేఖన భావాల ప్రభు. మాతో మీరు మాట్లాడండి. ఎవరు ఎట్టి అవసరతల మధ్య ప్రభు అయా నీ పాద సన్నిధిలో చేరి నిన్ను స్తుతిస్తూ ఉన్నారు, వారికి ఉన్న ప్రతి ఒక్క అవసరత మీరు తీర్చి మీ సన్నిధానంలో సాక్షులుగా నిలువబెట్టి నడిపించి మహిమ పొందమని ఈ ఆరాధన అంతటిని ప్రభు మీ నామమునకు మహిమకరంగా చేరి కూడి నేను స్తుతిస్తున్నటువంటి బిడ్డకును దీవెనకరముగా మేలుకరముగా జరిగించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని, ఈ రాత్రి కాలపు దీవెనతో ప్రభుని నడిపించమని, సమస్తమును మీ ఆత్మధులలో మీ అధ్యక్షత జరిగించి మహిమ పొందమని మమ్మను మీ హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాజధాని భవనములో రేయి పగలు వేచి ఎందులో అన్న పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచుదాం. స్తోత్రం. రాజాని భవనములో రేయి పగలు వేచి ఉందును, యేసు రాజాని భవనములో రేయి పగలు వేచి ఉందును, ఆరాధింతును నా చింతలు మరచెదను,
నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. యేసు రాజాని భవనము రేయి పగలు వేచియుందును. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. ఆరాధన, ఆరాధన. అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన, ఆరాధన. అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. అంతట నివసించు యెహోవా ఎలోహిం, ఆరాధన నీకే. అంతట నివసించు యెహోవా ఎలోహిం, ఆరాధన నీకే. మా యొక్క నీతి యెహోవా సియోను, ఆరాధన నీకే. మా యొక్క నీతి యెహోవా సియోను, ఆరాధన నీకే. ఆరాధన, ఆరాధన. అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన, ఆరాధన. అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. పరిశుద్ధ పరచు యెహోవా మెకాదిస్, ఆరాధన నీకే. పరిశుద్ధ పరచు యెహోవా మెకాదిస్, ఆరాధన నీకే. రూపించు దైవం యెహోవా సోషేను, ఆరాధన నీకే. రూపించు దైవం యెహోవా హోసేను, ఆరాధన నీకే. ఆరాధన, ఆరాధన. అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన, ఆరాధన. అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. స్తుతించి ఆరాధింతును,
నా చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను, రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామకు స్తోత్రం కలుగును గాక. అద్భుతమైన ఆరాధన నడిపించిన బ్రదర్ శ్యామ్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ బ్రదర్. చాలా సంతోషము మా మధ్యకు రావడము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మరి ప్రాముఖ్యమైన విషయము, మరి మన మధ్యలో బ్రదర్ బివై జాన్ గారు ఉన్నారు తిరుపతి నుండి. మరి మన మధ్యకు రావడం ఎంతో సంతోషకరము. మరి అద్భుతమైన పరిచర్య జరిగిస్తూ ఉన్నారు నెల్లూరు జిల్లాలో. మరి ఈ రోజు ఉదయమే మాట్లాడడం జరిగింది, కొన్ని విషయాలు మరి పంచుకున్నారు బ్రదర్. మరి తన సాక్ష్యము, వాక్యము మనకు అందించడానికి మరి మన మధ్యకు దేవుడే తీసుకొచ్చాడు. దాన్ని బట్టి నీ దేవుని స్తుతిస్తూ సమయాన్ని వృధా చేయకుండా సమయాన్ని మరి బ్రదర్ కి అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. ఓవర్ టు యూ. దేవునికి మహిమ కలుగును గాక. మహిమ కలుగును గాక. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా దేవుడిచ్చిన అవకాశము ఏది కూడా మనము వ్యర్థము చేయకూడదు. ఎందుకంటే దేవుడు మనకి అనేక అవకాశాలు ఇస్తారు. ఇచ్చినప్పటికీ కూడా మనము దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతాం. కానీ అవకాశాలు మనం సద్వినియోగం చేయాల్సిందిగా దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే చిన్న కూడికైనా, చిన్న ప్రార్థన అయినా దాంట్లో పాల్గొనాలని ఆసక్తి ప్రతి ఒక్క దేవుని బిడ్డలకి ఉండాలి. అందుకనే దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా వాడుకోవడం, ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా దీవించడం జరుగుతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నా పేరు పాస్టర్ బివై జాన్. నాకు వివాహమై ఒక కుమారుడు. మేము ముగ్గురమే. అయినప్పటికీ కూడా దేవుడు మా జీవితాల్లో, ఆయన పరిచర్యలో ఎటువంటి కొదువు లేకుండా కూడా సమృద్ధిగా నడిపిస్తున్నాడు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. నేను పుట్టింది చెన్నైలో పుట్టానండి. చెన్నైలో పుట్టి బాగా ఆంగ్లో ఇండియన్ స్కూల్స్ లో చదువుకున్న తర్వాత నా ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియము. సెకండ్ లాంగ్వేజ్ వచ్చి ఆ రోజుల్లో తమిళ్ కానీ ఫ్రెంచ్ కానీ ఎన్నుకోవాలి. నో హిందీ ఇన్ దోస్ డేస్. ఆ రోజుల్లో నేను చదువుకునే టైంలో హిందీ లేదు. కాబట్టి నేనేం చేశానంటే ఫ్రెంచ్ ఎన్నుకున్నా. 6th స్టాండర్డ్ దాకా ఫ్రెంచ్ చదువుకున్నాను. ఫ్రమ్ 6th to ది ఫర్దర్ స్టడీస్ తమిళ్ సెకండ్ లాంగ్వేజ్. ప్రియమైన వాళ్ళరా, నా జీవితంలో మంచి బాగా ఉన్నతమైన చదువుకోవాలని మా నాయన ఇష్టపడేవారు. చక్కగా ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి నన్ను అంతగా చదివించడం జరిగింది. అయినప్పటికీ కూడా నేను లోకరీతిగా ఎదగడం జరిగింది. మేము పుట్టినప్పుడే హిందూస్. కాకపోతే ఏంటంటే మా నాన్న రాజకీయంలో ఉన్నాడు. రాజకీయంలో ఉండేటప్పుడు కొన్ని చెడ్డ అలవాట్లకి బానిస అయిపోయి ఆయన రీతిగా రాజకీయం చేస్తూ మంచి జాబ్ సంపాదించుకున్నాడు. కానీ దేవుడు మా తండ్రి గారిని దర్శించడం జరిగింది. మా తండ్రి గారు ప్రాణాపాయంలో ఉండేటప్పుడు ఇంకా బతకడు అనే పరిస్థితుల్లో ఎవరో ఒక సిస్టర్ వచ్చి ఆయన కొరకు ప్రార్థన చేశారు. అయినప్పుడు కూడా వినలే. కానీ ఆయన ఒక మార్గం గుండా వెళ్తుండగా మానవుడు హస్తకృతం చేత కట్టబడిన ఆలయంలో దేవుడు నివసించడు అని చెప్పిన మాట ద్వారా ఆయన ప్రేరేపించబడి తన జీవితాన్ని సమర్పించుకొని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ని రిజైన్ చేసి ఆ తర్వాత మేము 7 మంది పిల్లలమే. దాంట్లో మొదటి బిడ్డ నేనే. ఎవరికి చదువులు పూర్తి కాలే, ఎవరికి వివాహాలు కాలే. కానీ మా ఫాదర్ గారు చెప్పినంటే నేను దేవుడు సేవ చేయాలి, దేవుడే మన కుటుంబాన్ని నడిపిస్తాడు,
కాబట్టి దేని కొరకు కూడా దిగులు పడకండి మీరు అంటే, మేము మా తండ్రి గారిని ప్రశ్నించాం. ఏమయ్యా మీరు ఉద్యోగాన్ని రిజైన్ చేశారు, మేము 7 మంది పిల్లలమే, ఎవరు చదివిస్తారు, ఎవరు వివాహం చేస్తారు, ఇవన్నీ ఉన్నాయి కదా, యేసు ప్రభు ఏమి ఇస్తాడండి మీకు అని మేమంతా అడగడం ప్రారంభించాం. మా ఫాదర్ గారు ఒకే ఒక మాట చెప్పారు, కావాలంటే ఉండే డబ్బు అంతా మీకే ఇచ్చేస్తా, కానీ నేను బైబిల్ పట్టుకొని వెళ్ళిపోతా, తండ్రిగా మర్చిపోండి, భర్తగా మీరు మర్చిపోండి అని చెప్పాడు. అప్పుడు అయ్యో మాకు డబ్బు వద్దు, ఇల్లు వద్దు, వాకిలు వద్దు, తండ్రి మీరు కావాలని మేము, మా అమ్మ కూడా నా భర్తే కావాలి, ఆ రీతిగా మా తండ్రి గారు ప్రభు ఎరగడం జరిగింది. తర్వాత ఆయన ఎవరు నమ్ముకోలేదు. నేను కూడా ఏమాత్రం కూడా తండ్రి కూడా మాట వినకుండా ఈ లోకంసారమైన జీవితం, మీకు అందరికీ తెలిసిందే కదా లోకంసారమైన జీవితం ఏ రీతిగా ఉంటుందని, ఆ రీతిగా నేను జీవిస్తున్నా. ఎందుకంటే మంచి నేను టీ నగర్ లో చదువుకున్నా, అక్కడ చూస్తే అంతా ధనికులే ఫ్రెండ్స్ అంతా కూడా, వారితోటి చాలా లగ్జరీగా. మా ఫాదర్ కూడా బాగా డబ్బు ఖర్చు పెట్టేవాడు, 7 మందిని ఇంగ్లీష్ మీడియంలో చదివించడం చిన్న పని. ఆ రీతిగా మా ఫాదర్ మాట కూడా నేను వినకుండా విచ్చలవిడి జీవితం. ఆ రోజుల్లో నేను అడిగిందంతా కొనిచ్చేవాడు. తర్వాత నేను కొన్ని వ్యసనాలకు లోనయ్యి ప్రాణాపాయంలో నన్ను తీసుకొని పోయి హాస్పిటల్ అడ్మిట్ చేసినప్పుడు ఎవరు కూడా ఇంట్లో ఉంచలే. నన్ను హాస్పిటల్లో పోయి అడ్మిట్ చేయాలనుకొని అడ్మిట్ చేశారు. నాకు ఒక స్వరం వినపడింది. ఏం వినపడిందంటే, ఇంతకీ ఇక్కడ పనుకొని ఉన్నావు, నువ్వు లే, నీ పడకలుంచిలే, నీకు మెడిసిన్స్ అంతా అవసరం లేదు, నిన్ను స్వస్థత పరిచే దేవుడు నీకు తెలుసా అని అన్నాడు. నాకు తెలియదు నాయనా నువ్వు ఎవరు అన్నా. సరే, ఇప్పుడు హాస్పిటల్ నుంచి బయటికి పోలేం. హాస్పిటల్ నుంచి గుప్తంగా చెప్తున్నాను సాక్ష్యం, హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఏం చేశానంటే, నేను పోయి అట్టా సెలైన్ అన్న కూడా తీసేసి పోయి హాస్పిటల్లో బాత్రూంలో చేతులన్నీ కడుక్కొని ఎవరికి తెలియకుండా వచ్చేసా. ఎందుకంటే ఆ స్వరము నన్ను ప్రభావితం చేసింది. ద వాయిస్ విచ్ ఐ హర్డ్, ఇట్స్ వెరీ పవర్ఫుల్. డాక్టర్లు అందరూ కూడా ఇన్ని మాత్రలు ఇచ్చారు, ఈరోజు ఆ మాత్ర వేసుకుంటే రేపు పొద్దునే లేయాలి, అటువంటి పవర్ఫుల్ మెడిసిన్ నాకు ఇచ్చారు. నాకు ఏం అసలు ఈ మెడిసిన్ మీద లేదు, ఈ హాస్పిటల్లో ఉండాలని మనసు లేదు. బయటకు వచ్చేసిన తర్వాత మా ఫాదర్ రూమ్ లో వెళ్తే బైబిల్ ఉండింది. వాళ్ళు అన్నారు ఏమన్నారు తెలుసా, నువ్వెందుకయ్యా వచ్చావు హాస్పిటల్ నుంచి, మళ్ళీ నిన్ను పట్టుకొని వెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేస్తామన్నారు. కానీ నేను అన్నాను, దేవుడు బాగు చేస్తానన్నాడు నానా అన్న. ఎవరురా, ఏ దేవుడు రా అన్నాడు. నువ్వు నమ్ముకునే దేవుడే డాడీ అన్న. తర్వాత సరే ఈ బైబిల్ చదువుతావా అన్నాడు. సరే, చాలా సంతోషంగా తీసుకున్నా. నాకు వచ్చిన పరిశుద్ధ గ్రంథంలో నాకు వచ్చిన బుక్ ఏంటంటే యోబు గ్రంథం వచ్చింది. యోబు గ్రంథంలో మొదటి అధ్యాయం చదివా. మొదటి అధ్యాయంలో చదివిన తర్వాత నా మనసు అప్పుడే విరిగిపోయింది. ఏంటంటే, ఇంత నీతిమంతుడికి ఇన్ని శ్రమలా. ఇట్స్ అ వెరీ రైచియస్ పర్సన్, హి లాస్ట్ ఆల్ హిస్ చిల్డ్రన్. తన పిల్లల్ని పోగొట్టుకుని అందరూ చచ్చిపోయారు. ఏదబ్బా ఇది విచిత్రమైన గ్రంథంగా ఉందని నేను స్టడీస్ లో చాలా పుస్తకం అంటే నాకు చాలా ఇష్టం. కూర్చొని ఒక 40 పేపర్స్ అయితే నేను ఎలాగైనా ఒక 25 పేపర్స్ లో ఒక సిట్టింగ్ లో చదివేస్తాను. సో ఆ రీతిగా ఆ అధ్యాయం అంతా చదివితే నా హృదయంలో ఏదో దేవుడు ఏ రీతిగా నా హృదయాన్ని తాకాడు అనేది అనుభవించగలిగా. అప్పుడు ఒక ప్రశ్న, ఏం ప్రశ్న అంటే, ఇంత నీతిమంతుడికే ఇన్ని శ్రమలంటే మనము నీతిమంతులు ఏమాత్రం కాదు, ఇంత నీతి లేని జీవితాన్ని జీవిస్తున్న మనము ఏ రీతిగా మనకి శిక్ష ఉంటుంది,
ఇంత నీతిమంతుడికి ఇలాంటి పరిస్థితులు ఎందుకు అని ఆలోచన చేయడం ప్రారంభించాను. ఈ నీతిమంతుడు భార్య దూరం అయిపోయి, పిల్లలు చచ్చిపోయి, ఆస్తులు పోయి, అయినా కూడా నా దేవుడు గొప్పోడు అంటున్నాడే అని తెలుసుకున్నా. సరే, ఈ దేవుడు ఎవరో చూద్దాం. లెట్ us taste and see that the Lord is good. దేవుడు మంచివాడని రుచి చూచి తెలుసుకొనుడి అనే నాకు వాక్యం తెలియకపోయినా నా మనసు అలాగ ప్రేరేపించబడింది. నాకు వచ్చే బైబిల్ చదవాలి డాడీ అని. సరేరా అని. తెలుగు బైబిల్ ఉంది, తమిళ బైబిల్ ఉంది, ఏ బైబిల్ కావాలన్నా. ఇంగ్లీష్ బైబిల్ కావాలి డాడీ అని. ఇంగ్లీష్ బైబిల్ చదువుతుంటే నా జీవితం అట్టే రూపాంతరం వచ్చింది. మై గాడ్ ట్రాన్స్ఫార్మ్డ్ మై లైఫ్. నా జీవితాన్ని అట్లే రూపాంతరం చెందడం నేను ఎరిగా. ఐ స్టార్టెడ్ టు అవాయిడ్, స్నేహితుల్ని దూరపరచుకోవడము, స్నేహితుల కాడ పోకుండా ఉండడము, చెడు అలవాట్లన్నీ కూడా మానడము, ఇలా జరిగింది. చెప్పాలంటే పెద్ద టెస్టిమోనీ అని చెప్పేయడానికి టైం లేదు. ఆ రీతిగా నేను దేవుడిని ఎరిగా. నా జీవితంలో నేను దేవుడిని ఎరిగింది యోబు గ్రంథం ద్వారా ఎదిగా. ఆయన ఎరిగిన తర్వాత అనుకున్నాను, నేను ఇంత నీతిగా బ్రతికినప్పటికీ కూడా ఈ లోకంలో కష్టాలు శ్రమలు తప్పలేదే. అప్పుడు తర్వాత న్యూ టెస్టిమెంట్కి వచ్చా. న్యూ టెస్టిమెంట్కి వచ్చిన తర్వాత ప్రభును చూసిన తర్వాత నన్ను ఇంకా ఉద్రేహం ఎక్కువైపోయింది. నాకు ఉద్రేహం ఎక్కువైపోయిన తర్వాత యేసుక్రీస్తు, నేను చదివింది లూకాలో 9వ అధ్యాయం చదివా. ఫస్ట్ నాకు ప్రార్థన చేయడానికి రాదు. ఆ రీతిగా ప్రభులో ఎదగడం ప్రారంభించాను. నా చెడు స్నేహితులు వెళ్ళిపోయారు, నా చెడు సహవాసం వెళ్ళిపోయింది. అంటే డబ్బు వల్ల, అంటే మంచిగా అన్ని కోరికలు కలిగి జీవించిన జీవితం మీద విరక్తి పుట్టింది. ఆ తర్వాత ప్రభుని గురించి ఎక్కువ తెలుసుకోవాలని అనుకొని ప్రభు నన్ను అంటే డాక్టర్ ఏమన్నాడంటే, ఈ మాత్రలన్నీ వేసుకోకపోతే ఇతను వచ్చేసి మానసిక రోగి అయిపోతాడు. ఏంటంటే డాక్టర్ చెప్పింది, మానసికమైన రోగి అయిపోతాడు, లేకపోతే చచ్చిపోతాడు. చచ్చిపోవడం అన్నా జరుగుతుంది, లేకపోతే మానసికమైన రోగం అన్నా వస్తుంది. కాకపోతే నేనేంటంటే ఆ మెడిసిన్ ఏదో నాకు నచ్చలే. ఏందబ్బా మెడిసిన్ తినిన తర్వాత అట్నే నిద్రపోవాలి ఏంటి, నాకు నచ్చలేదు. సరే, నేను దేవుడి మీద ఆధారపడ్డం, అంటే తెలియని జీవితం అవి. ఆ తర్వాత దేవుడి మీద ఆధారపడి నా జీవితంలో కొంచెంగా నా జీవితంలో, నా శరీరంలో మార్పులు దేవుడు చేశాడు. ఏ చెడు వ్యసనాల మీద తలంపులు రానికుండా, ఏ చెడు వ్యసనాలు చేసామో దాని యొక్క బలహీనతలు శరీరంలో రాకుండా దేవుడు నన్ను సంపూర్ణంగా స్వస్థత పరిచి ఆయన నా జీవితాన్ని ఆశీర్వదించడం ప్రారంభించాడు. అయితే నేను నా వయసు 30 years లో, అట్ ద ఏజ్ ఆఫ్ 30 వయసు ఉన్నటప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. ఏమన్నాడంటే, నా పని చేస్తావా అన్నాడు. నీ పని ఏంటో నాకు తెలియదు తండ్రి అన్న. చేస్తారు. సరే చెప్పి మా ఫాదరు గవర్నమెంట్ లో వచ్చేసి ఒక మంచి ఉద్యోగం ఇప్పిస్తాను రా, చేస్తావా. నేను మా తండ్రి గారు చెప్పిన మాట ఏంటంటే, నేను ఎక్కడ ఉద్యోగానికి వెళ్ళినా సరే 1 నెల ఉద్యోగం చేయను. ఎందుకంటే ఎవరినో ఒకరిని బాగా కొట్టి ఆ ఉద్యోగం నుంచి బయటకు వచ్చేస్తా. అప్పుడు వచ్చేసి మా ఫాదర్కి మంచి పొలిటికల్ పవర్ ఉండేది. అందుచేత ఎక్కడైనా సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్లు అయినా ఉద్యోగం ఇప్పించగలడు. కానీ నేను వాటి మీద నాకు దృష్టి లేదు. నేను అన్నాను, నాయన మనుషులకు నేను పని చేయను, దేవుడికి పని చేస్తాను. మా నాయనకి నేను చెప్పిన మాట నాకు తెలీదు, నేను ఎందువల్ల చెప్పానో నాకే తెలియదు. కానీ దేవుడు 30 వయసులో నేనేం చేశానంటే, నేను తెలిసిన వాళ్ళని కాడ అడగడానికి, ఈ బైబిల్ గురించి బాగా తెలుసుకోవాలంటే ఏం చేయాలి, నువ్వు బైబిల్ కాలేజ్కి వెళ్ళొచ్చు కదా అన్నాడు. సరే, నేను బైబిల్ కాలేజ్లో బ్యాచిలర్ ఆఫ్ థియాలజీకి జాయిన్ అయ్యా. బైబిల్ కాలేజీకి వెళ్తున్నావు అంటే, పోతాను డాడీ. అక్కడ కూడా ఏదన్నా గొడవలు వేసుకొని వచ్చేస్తావా, చదువుతావా అని అడిగాడు. నేను అన్నాను, దేవుడు కదా,
అప్పుడులాగా లేదు కదా నేను డాడీ, నేను చదువుతాను. నేను ఆ రోజుల్లో వచ్చేసి ఫోన్స్ లేవు, ల్యాండ్ లైన్ ఉండేది. ఒకసారి డయల్ చేస్తే ₹3.75, ₹3.75 ఫస్ట్ పడేది, తర్వాత 4.5, తర్వాత 6.5 ఇటు పడేది. ఆ రోజుల్లో ఫోన్స్ లేవు. మా ఇంట్లో అయితే ల్యాండ్ లైన్ ఉండేది చెన్నైలో. ఈ రీతిగా చూసినట్లయితే నేను ఇంటికి ఫోన్ చేయడం ఇష్టపడలే. దేవుడితోటి ఉన్న ఇస్తే తింటాను. ఆ రీతిగా బైబిల్ కాలేజ్ 3 years పూర్తి చేశా. 3 years పూర్తి చేసి అంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్ అంతా వెళ్ళి ఆ దేవుడు నన్ను బాగా వాడుకున్నాడు. నేను అస్సాం, మణిపూర్, నాగాలాండ్ అక్కడంతా పోయి నేనేమనుకున్నానంటే, సరే ఇక్కడే మంచి మంచి చర్చెస్ అంతా ఉన్నాయి, ఇక్కడే ఉండొచ్చు కదా, ఏదో ఒక చర్చ్ ఇస్తారు మనకి, బాప్టిస్టో, లూథరనో, పెంటెకాస్టలో ఏదో ఒక చర్చ్ ఇస్తారు. అప్పుడు పెళ్లి కాల, ఇక్కడ కూడా ఒక అమ్మాయిని ఇచ్చేస్తారు, ఇక్కడే పెళ్లి చేసుకుని ఇక్కడే చర్చ చూసుకుందాం అనుకున్నా. కానీ దేవుడు అక్కడ మాట్లాడాడు నాతో. వెన్ ఐ వాస్ ఇన్ మణిపూర్ దేవుడు మాట్లాడాడు, ఒరే నువ్వు ఉండాల్సిన స్థలం ఇది కాదురా, వెళ్ళరా అన్నాడు. మరలా తిరిగి చెన్నైకి వచ్చా. తిరిగి చెన్నైకి వచ్చిన తర్వాత దేవుడు అన్నాడు, నేను చూపించు ప్రాంతానికి వెళ్ళి అన్నాడు. అప్పుడు నాకు తెలుగు అంతగా తెలియదు, ఎందుకంటే నా మదర్ టంగ్ వచ్చి తమిళే మాట్లాడా చిన్నప్పటి నుంచి, తెలుగు రాదు. తర్వాత దేవుడు ₹200 ఇల్లు వదిలి బయటకు వచ్చేసా. ₹200 ఇల్లు వదిలి బయటకు వచ్చేసి నెల్లూరులో పరిచర్య ప్రారంభించా. ఎందుకంటే నెల్లూరులో మాకు తెలిసిన వ్యక్తి ఉన్నాడు. అతను వచ్చేసి మంచి తాగుబోతాడు. ఆ వ్యక్తికి ఈ వాస్ మై బెస్ట్ ఫ్రెండ్, నాకు మంచి స్నేహితుడు వాడు. ఎందుకంటే చెడ్డ జీవితం జీవించినప్పుడు వాడు మంచి స్నేహితుడే కదా. సరేలే, నేను బాగుపడ్డాను, నేను అలానే అతను కూడా బాగుపడ్డాలి కదా అని నేను నెల్లూరు ప్రాంతానికి వెళ్తే అతను అక్కడ లేడు, వేరే ప్రాంతంలో ఉన్నాడు. అతని కాడికి వెళ్ళలేకపోయా. ఆయన దేవుడు ఏం చేశాడంటే, నువ్వు సువార్త చెప్పు, ఎక్కడ పెట్టినా కరపత్రాలు ఇవ్వడం, ఎక్కడ పెట్టినా సువార్త చెప్పడం, ఈ రీతిగా ఉండే. ఒక చిన్న గుడిసి వేసుకొని ప్రార్థన ప్రారంభించాను. నా మొదటి కానుక ₹7, ₹7. ఆ ₹7 మళ్ళీ ఇంటికే ఫోన్ చేయలే, ఇంటికి వెళ్ళాల. 1 సంవత్సరం ఆకలి దప్పిక కష్టాలు అన్నిటిని పడి అక్కడ 8 సంఘాలు స్థాపించా. ఎక్కడ నెల్లూరులో చేసి అనేకులు తెలుగు దేవుడు నేర్పించాడు. 1.5 సంవత్సరంలోనే తెలుగు నేర్చుకున్నాను. తెలుగు బాగా నేర్చుకోవడం ప్రారంభించిన తర్వాత దానికి ముందు ఒక పాస్టర్ రెవరెంట్ ఆయన ఏమన్నాడంటే, అయ్యా నువ్వు ఎందుకో చెన్నై నుండి ఎక్కడికి వచ్చావు, తమిళులు ఎక్కువ డబ్బులు ఇస్తారు, ఎక్కువ కానుకలు ఇస్తారు తమిళన్, మీరు చెన్నైలో వెళ్ళి ఒక చర్చ పెడితే బాగా వస్తుంది కదా డబ్బులు, నీకు భాష రాలేదు, తెలుగు రాలేదు, ఇక్కడ వచ్చి ఎట్ట పరిచర్య చేస్తావని. ఆ మాట నేను రెవరెంట్ కదా, ప్రారంభంలో సేవకు పోయినోడిని, అన్న వందనాలన్నా, సరే అన్న అట్ట అనేది. ఇంటికి వచ్చి ఏడ్చా. ఇంటికి వచ్చి గుడిసె ఇంట్లో పక్కన ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ ఉంటే వాళ్ళు నన్ను చేరతీసి ఆ చిన్న గుడిసెలో, అప్పుడు వివాహం కాలేదు, అప్పుడు ప్రార్థన చేసుకుంటూ అడిగితే దేవుడు అన్నాడు, ఈ నెల్లూరు సిటీలో విలేజెస్ లో ప్రతి సంఘాల్లో నువ్వు వాక్యం చెప్తావు అన్నాడు. తెలుగే రాలేదు, ఎట్ట చెప్తాను ప్రభు అంటే, నేను నేర్పిస్తానన్నాడు. గాడ్ టాట్ మీ టు స్పీక్ ఇన్ తెలుగు. ఆ తర్వాత అదే నెల్లూరు పట్టణంలో కనీసం ఒక 200 మిషనరీస్తో తిరిగేసా. 200 మిషనరీస్తో ఇండియా మొత్తం తిరిగాను. తర్వాత ఇండియాలో అన్ని స్టేట్స్కి వెళ్ళా. కాబట్టి ప్రియమైన అనేక సంఘాలు స్థాపించడం జరిగింది. దేవుడు బాగా చక్కగా తెలుగు నేర్పించాడు. ఆయన చెప్పిన మాటని నేను కోపగించుకోలేదు. ఇట్ వాస్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. నాకు ప్రేరేపణ కలిగించింది ఆ మాట. నాకు వచ్చేసి దేవుడి మీద ఎక్కువ ఆధారపడాలి, ఎందుకు నేను భాషలు లేకపోతే నన్ను ఎందుకు దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడు. ఐ స్టార్టెడ్ టు థింక్. ఎప్పుడైతే ఆలోచించడం ప్రారంభించానో అప్పుడు ఏం చేశాడంటే, గాడ్ స్టార్టెడ్ టు అనాయింట్ మీ, అభిషేకించి భాష నేర్పించి ఒక మంచి పనివాడుగా చేసి
నెల్లూరు పట్టణంలో వాడుకోవడం ప్రారంభించాడు. అనేక సంఘాలు స్థాపించాను. మిషనరీస్ ఎవరు వచ్చినా సరే, యూరోపియన్ లో కానీ, వెస్టర్న్ కంట్రీస్ లో కానీ, ఆఫ్రికన్ కాంటినెంట్ కానీ, ఆస్ట్రేలియన్ కాంటినెంట్ కానీ, ఏ ఖండం నుంచి మనుషులు నెల్లూరుకు వచ్చినా ఐ వాస్ ద ట్రాన్స్లేటర్. ఎవరైనా అడగండి, నెల్లూరులో జాన్ పాస్టర్ అని ఒక అతను ఉండేవాడు, ట్రాన్స్లేషన్ చేస్తాడంటే చెప్తారు వాళ్ళు. దేవుడు ఏం చేశాడంటే అన్ని సంఘాలకి నన్ను దేవుడు వాడుకున్నాడు. 700 గ్రామాలు తిరిగా, 700 విలేజెస్ ఇన్ నెల్లూరు. దేవుడు ఈ రీతిగా నా జీవితాన్ని ఆశీర్వాదకరంగా నడిపించాడండి. ఈ రోజు కూడా నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ ప్రభు గురించి మాట్లాడటం నాకు చాలా సంతోషం. ఈ ప్రభు వచ్చేసి జీవితాన్ని ఎట్లా మారుస్తున్నాడో, ఊహించలేని జీవితాన్ని ఇచ్చే దేవుడు. గాడ్ క్యాన్ డూ ఎనీథింగ్. దేవుడు ఏదైనా చేయగలడు. మనం అనుకునేటట్లు కాదు, మనం అనుకున్న దానికన్నా గొప్పగా చేయగలడు. ఈ రీతిగా ఈరోజు అనేక ప్రాంతాలకి వెళ్ళడం, దేవుని పరిచర్యలో ముందుకు వెళ్ళడం. ఈరోజు తిరుపతిలో మా ఫాదర్ గారు సంఘంలో నేను ఉన్నాను. క్రీస్తు నందు ఆయన 2018 అప్పుడు నిద్రించిన తర్వాత అప్పుడే చెప్పేవాడు, అరే నాకు చాలా మంది సేవకులు నేను తయారు చేశాను రా, నువ్వు రాకూడదు అనేవాడు. సరే డాడీ అన్న, ఎందుకంటే నువ్వు చాలా బిజీగా ఉంటున్నావు. కానీ దేవుడు ఏందో, ఆయన ప్రణాళిక ఏంటో, ఆయన ఉద్దేశాలు తలంపులు ఏంటో, ఆయన తిరుపతి పట్టణానికి నేను రావడం జరిగింది. తల్లి సంఘాన్ని 5 సంఘాలుగా చీల్చుకొని వెళ్ళిపోతే దేవుడు 4 ఆత్మలతో ప్రారంభించాను 2020లో 21. ఈ 5 సంవత్సరాలు 40 ఆత్మలు ఇచ్చాడు. తిరుపతిలో చాలా కష్టం అండి పరిచర్య. అది కాకుండా బస్ స్టాండ్ పక్కనే ఉన్నాయి మన చర్చ్, చాలా చిన్న చర్చ్. కానీ తిరుపతి పట్టణ కళ్ళన్నీ కూడా మన చర్చ్ మీద ఉంది. చాలా మంది సేవకులు ప్రార్థన చేస్తున్నారు, ఎన్నో ఆటంకాల మధ్యలో పరిచర్య చేస్తున్నానండి. ఇది నా చిన్న సాక్ష్యం. అందువల్ల నేను చాలా సంతోషిస్తున్నాను. ఈరోజు సిస్టర్ ద్వారా నాకు దేవుడు ఇటువంటి అవకాశాన్ని దేవుడు కలుగు చేశాడు. సిస్టర్ గారు కూడా అంతగా మనకి ఇదే మొట్టమొదటి ఈరోజు ఉదయాన్నే మాట్లాడాము. చాలా సంతోషము. దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. గుప్తంగా ఒక 15-20 నిమిషాల్లో సాక్ష్యాన్ని చెప్పాను. కానీ ఇప్పుడు దేవుని యొక్క వాక్యానికి వచ్చినట్లయితే అందరికీ ఉపయోగకరమైన వాక్యం చెప్పాలని ఒక ఆశ. అంటే స్థానిక సంఘానికి ఉపయోగపడాలి, సార్వత్రిక సంఘానికి ఉపయోగపడాలి. దిస్ మెసేజ్ హ్యాస్ టు ఇన్స్పైర్ ది యూనివర్సల్ చర్చ్ యాజ్ వెల్ యాజ్ ది లోకల్ చర్చ్. స్థానిక సంఘము కానీ అలాగనే సార్వత్రిక సంఘానికి కానీ దేవుడు ఒక ప్రణాళిక రూపొందించాడు. ప్రతి సంఘం వచ్చి సువార్త చెప్పాల్సిందే. ఎవ్రీ చర్చ్ హ్యాస్ టు ప్రీచ్ ద గాస్పెల్. ప్రతి ఒక్క సంఘము కూడా సువార్త ప్రకటించాలి. ఒకవేళ సువార్త ప్రకటించలేదు అనుకో, దేవుని యొక్క ప్రణాళిక వాళ్ళు కోల్పోతున్నారని అర్థం. కాబట్టి ఈ రోజు చూసినట్లయితే సువార్త ఎక్కడైతే ప్రకటించబడి దానికి ప్రాధాన్యత ఇవ్వబడిందో ఆ దేశాలు ఆశీర్వదించబడ్డాయి. 1600 సంవత్సరాలు, 1700 సంవత్సరాలు, 1800 సువార్తకి ప్రాధాన్యత ఇచ్చారు. కొన్ని దేశాలు సువార్త సాటించాలని ఆశించారు. సువార్తకి ప్రాధాన్యత ఇచ్చి సువార్త భూదిగంతముల వరకు తీసుకొని వెళ్ళాలని కొన్ని దేశస్తులు ఆ రోజుల్లో చాలా ప్రయాసపడ్డారు. ఆ దేశాలన్నీ కూడా ఆశీర్వాదకరంగా ఉన్నాయి. ఏ దేశం అయితే సువార్తకి ప్రాధాన్యత ఇవ్వకుండా వ్యతిరేకంగా పనిచేసిన ఇటువంటి దేశాలు ఆశీర్వాదకరంగా ఉండదు చరిత్రలో. యుఎస్ కానీ యూకే కానీ ఇవన్నీ కూడా ఒకప్పట్లో లోకానికి అంతటి కూడా సువార్తని తీసుకొని వెళ్ళిన వారు. దే ఆర్ ద పీపుల్ హూ టుక్ ద గాస్పెల్ టు మెనీ కంట్రీస్. 1800 సంవత్సరం, 1700 సంవత్సరాలంతా కూడా గొప్ప పరిచర్య చేసిన వాళ్ళు అమెరికన్స్. అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ అని నెల్లూరులో ఒకటి ఉంది. ఎంతో గొప్ప పరిచర్య చేశారో వాళ్ళు. అలానే చూసినట్లయితే యూకే వాళ్ళు కూడా
వారు ఆ సువార్తకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అంతగా ఈ లోకంలో అనేక దేశాలు వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఎందుకంటే దేవుడు అంతగా ఆశీర్వదించాడు వారిని. ఏ దేశం అయితే సువార్తకు ప్రాధాన్యత ఇస్తుందో, ఏ సంఘం అయితే సువార్తకు ప్రాధాన్యత ఇస్తుందో, ఆ సంఘము ఆ దేశము ఆశీర్వాదకరంగా ఉంటారు. ఈ రోజు చూసినట్లయితే సంఘాలు చల్లారిపోతున్నాయి. అమెరికాలో చాలా చర్చెస్ మూతలు పడిపోతున్నాయి. యునైటెడ్ కింగ్డమ్ లో చాలా చర్చెస్ మూతలు పడిపోతున్నాయి. అందరూ చాలా మంది పాస్టర్స్ కూడా ఆ సేవను కూడా మానేస్తున్నారు కొన్ని దేశాల్లో. ఒకప్పట్లో వచ్చి ఒక సినిమా థియేటర్ చర్చిగా మార్చబడింది. ఒకప్పట్లో వచ్చేసి బార్ అంతా కూడా చర్చిగా మార్చబడింది. ఈ రోజు చూసినట్లయితే పరిస్థితుల్లో చర్చెస్ ను కొనేస్తున్నారు. చర్చెస్ ఎందుకంటే సేవ జరగడం లేదు. సంఘాలు ఇతర దేశాల్లో అమ్మేస్తున్నారు. ఇప్పుడు చూడండి ఎట్ట పరిస్థితి తలకిందులుగా మారిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సువార్తలో భాగస్తులే. ఎవ్రీబడి హ్యాస్ టు ఎవాంజలైజ్. దేవుడు చెప్పింది అదే. ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఏంటంటే ప్రతి సంఘము కూడా పాస్టర్ మాత్రం కాదు, సంఘంలో ఉండే ప్రతి విశ్వాసి సువార్తను సాటించాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుడు గ్రేట్ కమిషన్కి బాధ్యతలే. అందుకనే దేవుడు ఏమంటాడంటే ఈరోజు సంఘాలు సువార్త చెప్పాలి, లేకపోతే నోరు తెరవడం. సంఘస్థులు వచ్చేసి దేవుడు పిలిచింది ఎందుకంటే సంఘాన్ని, ఎందుకంటే ఈ లోకానికి మీరు ఎవరు కూడా సువార్తని చేయాలని ఆసక్తి చూపించడం లే. ఏదో ఆదివారం వచ్చామా, కూర్చున్నామా, విన్నామా, దీవించామంటామా అని. కానీ దేవుడు ఉద్దేశం అది కాదు. దేవుడు ఉద్దేశాన్ని, దేవుని ప్రణాళికని మనము చేసుకున్నాం. సంఘాలు ఏంటంటే ప్రాధాన్యత ఇవ్వడం లే. అన్ని ప్రార్థనలు ఉన్నాయి. ఏంది ఆదివారం ఉపవాసం. ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు చూసినట్లయితే ఏ సంఘంలో కూడా ప్రాధాన్యత సువార్తకి ఇవ్వడం లేదు. సువార్తకి ఎందుకు ఇవ్వడం లేదంటే సేవకులు వాళ్ళకి తర్ఫీదు ఇవ్వడం లేదు. సేవకులు ఏం చేసేసారంటే ఆత్మల పంట కావాలనుకుంటున్నారు, కానీ దాన్ని ఏ రీతిగా దేవుని వాక్యం ఏం చెప్తుంది అని వాళ్ళు గ్రహింపు లేకుండా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే సువార్త చూడండి, చైనా దేశంలో కొద్ది కాలంలోనే చైనా దేశం అభివృద్ధి చెందిపోయింది. 50% ఆఫ్ ది పీపుల్ రిసీవ్డ్ క్రైస్ట్ యాజ్ ద పర్సనల్ సేవియర్. 50% ప్రజలు కూడా ఈరోజు క్రైస్తవులుగా ఉన్నారు. ఒకరు తెలిసి ఉన్నారు, కొంత రహస్య క్రైస్తవులుగా ఉన్నారు. కానీ ఇక్కడ చూసినట్లయితే ఇండియాకి 2000 సంవత్సరాలకు ముందు సువార్త వచ్చింది. కానీ ఈ రోజు కూడా చూసినట్లయితే సువార్తని 2000 సంవత్సరాలు ప్రసంగించారో ఏమో తెలియలే, కానీ ఒక 20% కన్నా ఎక్కువ లేదు. ఎందుకు ఈ సంఘము ఎదుగుదల లేదు? సౌత్ కొరియాలో చూసినట్లయితే సువార్త విపరీతంగా ప్రకటించబడుతుంది. సౌత్ కొరియాలో దేశమంతా కూడా ఒక 40-50% ప్రజలు క్రీస్తుని అంగీకరించారు. కానీ మన భారతదేశంలో మాత్రం ఎందుకు సంఘాలు ఎదగడం లేదు? ఈ భారతదేశంలో ఎందుకు సువార్తకు ప్రాధాన్యత ఇవ్వలేదు? ఈ 2000 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎందుకు చాలా తక్కువ శాతం ఉంది? ఎందుకంటే దేవుని యొక్క సువార్తని మనము ప్రకటించడం లేదు. అందుకని రాకడ కూడా ఆలస్యం అవుతుంది. రాకడ కూడా ఏంటంటే ఎన్నో ప్రవచనాలు ఉండొచ్చు, ఎన్నో సూచనలు ఉండొచ్చు, భూకంపాలు, ఆటంకాలు, యుద్ధాలు ఎన్ని ఉండొచ్చు. కానీ మత్తయి సువార్త 24:14 ఏమంటున్నాడంటే సువార్త అంతం వరకు, బోధిగంతముల వరకు ప్రకటించబడును, తర్వాత అంతం వచ్చును అంటున్నాడు. అంటే సువార్త ఎంత ప్రాముఖ్యం చూడండి. ఆయన రాకడ కూడా ఆలస్యం అవుతుంది, ఎందుకంటే సువార్త ప్రకటించడం లేదు.
ఎందుకంటే 195 దేశాలు గుర్తింపబడిన దేశాలు ఉన్నప్పటికీ కూడా గుర్తింపలేని దేశాలు కలిస్తే 237 దేశాలు. అందుకనే 237.org కొడితే మీకు ఇంటర్నెట్లో ఆ పరిచర్య గురించి మీకు వచ్చేస్తుంది. ఇక్కడ చూసినట్లయితే 500 తెగలు ఉన్నాయంట. 5000 ట్రైబ్స్ విచ్ డజంట్ హ్యావ్, భాష లేదు, వాళ్ళకి అక్షరాలు లేదు. కాబట్టి ఇటువంటి వాళ్ళకంతా కూడా సువార్తనే ప్రకటించలేకపోతున్నారు. ఇవన్నీ కూడా దేవుడు అన్నాడు మత్తయి 24:14లో, బోధిగంతముల వరకు మీరు సువార్తను తీసుకొని వెళ్ళండి. అంటే ప్రతి ఒక్కరు కూడా బాధ్యతులే. ఆ బాధ్యత ఏంటో మనం తెలుసుకోవాలి. ఇక్కడ నేను యోహాను సువార్త 15వ అధ్యాయంలో 16వ వచనంలో ఒక మాట ఉంది. ఏంటంటే, మీరు ఐ హ్యావ్ చూసన్ యూ, ఏమంటున్నారంటే నేను మిమ్మల్ని ఎన్నుకుంటుని, అయితే మీరు నన్ను ఎన్నుకోలేదు. మీరు మీ ఫలము అత్యధికంగా అవ్వాలని నేను మిమ్మల్ని ఎన్నుకుంటుని అంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, నేను ఆ వాక్యము నేను చదివి చూపిస్తాను. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును, నీ ఫలము నిలిచిను నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నా. మిమ్మల్ని మీరు కాదు నన్ను ఎన్నుకునింది, నేను మిమ్మల్ని ఎన్నుకున్నా. నేను ఎన్నుకొని మీరు ఫలించాలని ఇష్టపడుతున్నా. అయితే ఈ వాక్యాన్ని చాలా దేవుడు ఏ ఉద్దేశంతో మాట్లాడాలో వీళ్ళకి తెలియలే. ఫలించాలనుకునే లేక ఏమనుకున్నారంటే, బాగా డబ్బు సంపాదించాలా, యేసుప్రభు కాడికి వస్తే డబ్బులు బాగా ఇస్తాడు, లేకపోతే డబ్బులు బెడ్రూమ్ కట్టుకున్నామా, లేకపోతే కొడుకులకు ఉద్యోగాలు వచ్చాయా, మంచి అల్లుళ్ళు వచ్చారా, మంచి కోడళ్ళు వచ్చారా, ఈ రీతిగా ఓహో దేవుడు ఫలించి అభివృద్ధి పొందమన్నాడు కదా అని క్రిస్టియన్ సొసైటీకి ఆ థాట్ ఉంది, ఆ తలంపులు ఉన్నాయి. ఏంటంట, దేవుడు ఫలించమన్నాడు, నేను ఫలించి అభివృద్ధి పొందాలి. దేవుని యొక్క రాజ్యాన్ని కట్టమని చెప్పాడు. దేవుడు రాజ్యాన్ని కట్టమన్నాడు. ప్రతి ఒక్క విశ్వాసి కూడా దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడంలో పాలిభాగస్తులే. ఎవ్రీ బిలీవర్ ఆర్ ఎవాంజలైజర్, ప్రతి ఒక్క విశ్వాసి కూడా సువార్త చెప్పాలి. అదే సమయంలో సువార్థికుడు అయిపోవాలని కాదు, ఒక సంచి ఒకటి తగిలించుకొని ఇల్లుకు పోవడం అది కాదు నేను చెప్పేది. కానీ మీరు చేస్తున్న పనుల్లో కానీ మీకు ఎటువంటి జీవితం దేవుడిచ్చాడో కానీ మీరు ఈ సువార్త చెప్పడంలో పాలిభాగస్తులు. యు ఆర్ అన్ ఎవాంజలైజర్. దో యు ఆర్ నాట్ అన్ ఎవాంజలిస్ట్, యు ఆర్ అన్ ఎవాంజలైజర్. మీరు సువార్తను ప్రకటించాలి. మీరు ప్రతి ఒక్కరు కూడా సువార్తను ప్రకటించితే 2000 సంవత్సరాలకు ముందు, ఆ 2000 సంవత్సరాలప్పుడు తోమా వచ్చినప్పుడు ఆయన టైంలో ఎక్కువగా క్రీస్తుని అంగీకరించారండి. ఆ రీతిగా మిషనరీస్ బయట దేశం నుంచి వస్తుంటే అనేక మంది యేసు ప్రభుని అంగీకరించారు ఈ భారతదేశంలో. కానీ ఇప్పుడు ఎందుకు అలా జరగడం లేదు? ఇప్పుడు చూసినట్లయితే అది చాలదని ఇప్పుడు ఏం చేసేసింది గవర్నమెంట్, ఎట్టి క్రైస్తవులు సువార్త చెప్పరు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ప్రార్థన చేశారా, ప్రభువా నా కొడుకుకి మంచి వివాహం దయచేయి తండ్రి, అయిపోయింది. తండ్రి ప్రభువా మేము కష్టాలు పడుతున్నాము, ఆర్థిక వనరులు లేవు, ఉద్యోగాలు లేవు, కుటుంబాన్ని నడిపించుకోలేకపోతున్నాం, అది దయచేయి ప్రభువా. అంతటితో వారి జీవితం అంతటితో పరిమితి. కాదు ప్రభువా తండ్రి, ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి, ఆయన మంచి ఇల్లు కట్టుకోవాలి, అప్పులన్నీ పోవాలి. సరే దేవుడు కూడా అది కూడా చేసేస్తున్నాడు. కానీ ఇవన్నీ కాదు ప్రాముఖ్యం. ఇవన్నీ అవసరమే మనిషికి. ఇల్లు కావాలి, వాకిలి ఉండాలి, డబుల్ బెడ్రూమ్ ఉండాలి,
కొడుకులకి మంచి కోడలు రావాలి, కొడుకులకి మంచి భార్యలు రావాలి, కూతుర్లకి మంచి అల్లుళ్ళు రావాలి, అన్నీ కరెక్టే. కానీ దేవుడు ఏమనంటే ఇది కాదు, దీనికన్నా శ్రేష్టమైంది ఒకటి ఉంది, దీనికన్నా శ్రేష్టం ఉంది, అది మీరు ఎరగలేకపోతున్నారని బాధపడుతున్నాడు దేవుడు. అందుకనే నేను నిన్ను ఏర్పరచుకోలేదు, మీరు నన్ను నేను నిన్ను ఏర్పరచుకున్నా. ఐ హావ్ చోసన్ యూ, యూ హ్యావ్ నెవర్ చోసన్ మీ. మీరు నన్ను ఎన్నుకోలేదు, నేను మిమ్మల్ని ఎన్నుకున్నా. ఎన్నుకొని మీరేం చేయండి తెలుసా? పొండి, ఫలించండి, అభివృద్ధి పొందండి, మీ ఫలము నిలిచినట్లు. మీ ఫలము నిలిచాలి. నువ్వు ఫలిస్తున్నావు, అది నిలిచాలి. ప్రభు రాకడ సమయంలో నిన్ను దేవుడు అభినందించి ఆయన రాజ్యంలో చేర్చుకున్నప్పుడు చాలా సంతోషించాలి. ఈ లోకం నుండి ఆశీర్వాదాలు నిలవదు, ఈ లోకం నుండి ఆశీర్వాదాలు వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలి. కానీ ప్రభు చెప్పింది ఏంటంటే గో బేర్ ఫ్రూట్. ఏందే? వెళ్ళి ఫలించండి, ఫలించండి, మీ ఫలము అధికమవును. ఈరోజు సువార్తని చెప్పే వాళ్ళు లేరండి. అందుకనే గవర్నమెంట్ కూడా చూసింది, ఏం చేసేసిందే? మత మార్పిడి చేయబాకు, చేస్తే ఏం చేస్తాం అంతే. ఈరోజు ఎవరైపోయారు? క్రైస్తవులందరూ కూడా ముందుగానే సువార్తలు చెప్పరు, అది చాలదని వాళ్ళు కూడా చట్టాలు వేసేసారు. ఏమని? చాలయ్యా, మీరు యేసు ప్రభు గురించి ఎక్కడ చెప్పనక్కర్లేదు అన్న పరిస్థితికి వచ్చేసింది దేశం కూడా. అందుకనే నేను ప్రారంభంలో చెప్పిన, వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకండి. దేవుడికి ఇచ్చిన ఈ జీవితాన్ని దేవుడు ఎందుకు పిలిచాడంటే నీ దేవుడు గొప్ప దేవుడు అని చెప్పడానికి, దేవుడు కొరకు సాక్షిగా నిలబడడానికి. అయితే ఈ సువార్త ఎలాగ చెప్పాలి, ఏంటయ్యా ప్రభువా అని ఎవరు అడగడం లే. దీంట్లో సత్యం కానీ తెలుసుకున్నట్లయితే సువార్త చెప్పేవాళ్ళకు ప్రత్యేకమైన దీవెనలు ఉన్నాయి, సువార్త చెప్పేవాళ్ళకి ప్రత్యేకమైన ఆత్మీయ అనుభవం ఉంది. సువార్త చెప్పేవాళ్ళ జీవితం అసాధారణంగా మార్చబడతారు. సువార్త చెప్పేవాళ్ళ జీవితంలో పరలోక అధికారము భూమి పైన ప్రదర్శించే జీవితాలు మారిపోతాయి. అది తెలియలేదు. దేవుడు సువార్త చెప్పమని చెప్పిన తర్వాత ఇది పాస్టర్ పని కావాలా, మన పని కాదు కదా అనుకుంటున్నారు. ఇది పాస్టర్ పని కాదు, ఇది సంఘము నుండే ప్రతి విశ్వాసి పని. దేవుడు ఈ సువార్తలు ఏం చెప్పాడంటే ఫస్ట్ ఈ సువార్త చెప్పే వాళ్ళకి హామీలు ఇస్తున్నాడు దేవుడు. గాడ్ గివ్స్ గ్యారంటీస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఒక హామీ ఇస్తున్నాడు దేవుడు. ఏం హామీ తెలుసా? అది 12 మంది ఎన్నుకున్నాడు దేవుడు. 12 మంది ఎన్నుకొని మీరు వెళ్ళండి, సువార్తను ప్రకటించండి, మీ చేతిలో ఏమి తీసుకొని వెళ్ళకండి, మీ పర్సులు అంతా కూడా తీసుకొని వెళ్ళకండి, ఏ ఇంటికి వెళ్ళినా ఈ ఇంటికి సమాధానం కలుగునుగా కానీ చెప్పండి, ఏ ఇల్లు అయితే మిమ్మల్ని అంగీకరించలో మీ కాళ్ళు ఉండే దుమ్మును దులిపేసి బయటికి రండి. అంటే ఏందో ప్రభు అంటే ఆ యేసు ప్రభు కాలంలోనే 12 మంది పంపించాడు దేవుడు. 12 మంది పంపిస్తే వాళ్ళు వచ్చేటప్పుడు గంతులు వేసుకుంటా వచ్చారట. వాళ్ళు గంతులు వేసుకుంటా వచ్చి ప్రభువా ఏంటి ప్రభువా అంటున్నాడు. ఎంత విచిత్రాలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి. దేవుడు ముందే చెప్పాడు, హామీ ఇచ్చాడు. గాడ్ గ్యారంటీస్ యువర్ లైఫ్. నీ జీవితంలో హామీ ఇచ్చిన దేవుడు ఆయన. సువార్తలో హామీ ఉంది. సువార్తలో ఏముంది? హామీ ఉంది. అంటే లూకా సువార్త 9వ అధ్యాయంలో చూసినట్లయితే ఆయన అంటాడు 12 మందిని ఎన్నుకొని మీరు వెళ్ళి రోగుల్ని స్వస్థతపరచండి, దెయ్యాలని వెళ్ళగొట్టండి అన్నాడు. వీళ్ళు ఏం చేశారు తెలుసా? ప్రభు చెప్పాడని చెప్పేసి వెళ్ళిపోయారు. ఈరోజు బైబిల్ అంతా చెప్పింది సువార్త చెప్పాలని, ఎవరు వెళ్ళడంలే. ఏ సంఘస్థులు కూడా, ఒక సంఘంలో 50 మంది ఉన్నారనుకో, సువార్త మీద ఆసక్తి ఉండేవాళ్ళు 2-3 ఉంటారు. ఇంకా 47 మంది ఏం తెలుసా? ప్రభు నా కుటుంబాన్ని కాపాడు, నాకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇవ్వు, నా కొడుకు తండ్రి ప్రభా మంచి ఉద్యోగం దయచేయి. దేవుడు అంటున్నాడు, ఏమి తిందుమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందామో దాని గురించి చింతించకుడి, పరలోక తండ్రి ఇవన్నీ కూడా తెలుసు. కాబట్టి దేవుడు ఉద్దేశం ఏంటి? దేవుడు దేని కొరకు నిన్ను పిలిచాడు? ఎందుకు రక్షించాడు? నిన్ను సుఖవంతమైన జీవితాన్ని
జీవించి చచ్చిపోయి పరలోకానికి వెళ్ళడానికి మాత్రమేనా? దేవుడు రాజ్యం కొరకు ఉపయోగపడడానికి కాదా? దేవుడు నిన్ను వాడుకోవాలని నీకు ఇష్టం లేదా? ప్రతి ఒక్కరిని కూడా దేవుడు వాడుకుంటాడు. గాడ్ విల్ యూస్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. ప్రతి ఎవరు వ్యర్థమైన వాళ్ళు కారు తెలుసా? భూమి పైన దేవుడికి యూస్లెస్ ఫెలో అనేదే లేదు. పనికి మాలినోడు అనేది ఈ లోకంలో ఉండే వాళ్ళకు ఉన్నారు. అయితే దేవుడి దృష్టిలో పనికి మాలినోడు లేడు, పనికి మాలిన ఆమె లేదు. మీరు గమనించాలి, దేవుడు ఎవరినైనా వాడుకోగలుగుతాడు, దేవుడు ఎవరినైనా దీవించగలుగుతాడు, దేవుడు ఎవరి జీవితంలోనైనా ప్రభావితం చేయగలుగుతాడు. యేసుక్రీస్తు ఇచ్చిన హామీ ఏంటి తెలుసా? మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి, ఏది తీసుకొని వెళ్ళకండి. కానీ వాళ్ళు ఏమి తీసుకొని వెళ్ళలా, కానీ వస్త్రాలు కూడా 2 తీసుకోపోలేదంట, చేతిలో డబ్బులు కూడా తీసుకోపోలేదంట. కానీ సేవకు పోయేసి సువార్తను సాటించి వాళ్ళు వచ్చేటప్పుడు గంతులు వేసుకుంటా వస్తున్నారు. ఎక్కడ లేని ఆనందం. ఇప్పుడు దాకా అటువంటి సంతోషాన్ని ఆ శిష్యులు రుచి చూడలేదు. వాళ్ళకి సముద్రంలో చేపలు పట్టిన వారే ఎక్కువ మంది కూడా. కానీ ఎప్పుడైతే ప్రభు చెప్పాడో 12 మంది వెళ్ళి సువార్త, ఈరోజు సంఘములో ఉండే సంఘస్థులందరూ కూడా సువార్త చెప్పాలి. సువార్త చెప్పినట్లయితే వాళ్ళకి దేవుడు హామీలు ఇవ్వడం జరుగుతుంది. గాడ్ విల్ స్టార్ట్ టు గివ్ గ్యారంటీస్. కొన్ని హామీలు దేవుడు ఇస్తాడు. సువార్తకి ప్రాధాన్యత ఇవ్వండి. యవన పిల్లలు, యవనస్తురాలు, వృద్ధాప్యంలో ఉండేవాళ్ళు, చిన్న పిల్లలు, ఎవరు చెప్పినా సువార్త పనిచేస్తారు. సువార్త ఎవరు చెప్పినా పని చేస్తారు. నయమాన్ కుష్ఠరోగం మానడానికి, బాగవడానికి 12 ఏళ్ళ బాలిక, ఒక బాలిక పేరు కూడా బైబిల్లో లేదు. ఆ నయమాన్ యోర్దాన్ నదిలో వెళ్ళి 7 సార్లు మునిగి రోగాన్ని బాగు చేసుకున్నాడు. అంటే ఆమె కూడా అంత చక్కటి సువార్త యెహోవా దేవుడు గొప్పవాడని చెప్పింది. అంటే ఏ వయసు ఉన్నా సరే నువ్వు కానీ దేవుని యొక్క సువార్తని చెప్పడం ప్రారంభిస్తే నువ్వు శ్రేష్టమైన హామీని అనుభవించుతావు. భూమి పైన కొన్ని హామీలు ఉన్నాయి, దేవుని బిడ్డలకు ఇచ్చింది. ఆదాములాగా కష్టపడి బ్రతకడం కాదు, చెమట కార్చి బ్రతకడం కాదు, కష్టపడి ప్రయాసపడి ఇల్లు కట్టుకోవడం, పెళ్లిళ్ళు చేసుకోవడం, ఉద్యోగాలు సంపాదించడం కాదు. దానికన్నా శ్రేష్టమైన దేవుడు దాచిపెట్టాడు మనకి. అది ఆ మనోనేత్రాలు తెరవబడడం లేదు. ఆ మనోనేత్రాలు తెరవబడితే ప్రతి విశ్వాసి కూడా సువార్తి కూడా అయిపోతాడు. అంటే సువార్త అంటే మీరు వెంటనే సంచి తగిలించుకుని పండ్లు బాటలు మానేసి పొమ్మని కాదు. ఎవ్రీ బిలీవర్ ఆర్ కాల్డ్ టు ఎవాంజలైజ్, దో దే ఆర్ నాట్ కాల్డ్ ఫర్ ఎవాంజలిస్ట్. వాళ్ళు సువార్త చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకి దేవుడు ఇచ్చాడు. రెండోది చూసినట్లయితే వాగ్దానాలు చేశాడు. వాగ్దానాలు కూడా చాలా మామూలు వాగ్దానం కాదు. అది ఏమన్నాడు తెలుసా? మీరు సర్పాలు పట్టుకొందురు, తేళ్లను పాములను తొక్కెదరు, హానికరమైనది తిన్నా కూడా మీకు హాని చేయదు అన్నాడు. ఎప్పుడైనా మీరు పాములు పట్టుకున్నారా? ఎప్పుడైనా తేళ్లను పాములు తొక్కారా? ఎప్పుడైనా విషకరమైనది తినేసి బతికారా? ఇవన్నీ లోకస్తులు చేస్తే చచ్చిపోతారు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు పాములను తేలును త్రొక్కెదరు, ఆ హానికరమైనది తినినను మీకు ఏ హాని కలగదు. ఇది ఎంత గొప్ప వాగ్దానం అంటే నేను అనుభవించి చెప్తున్నా. నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నా. నేను ఒక నల్ల తాస్ అంటే ఇట్స్ బ్లాక్ కోబ్రా కాల్లో చుట్టుకొని ఉంది. ఈ కుడి కాల్లో పాము బాగా చుట్టుకొని ఉంది. నా పక్కన ఉండేవాడిని అడిగి, ఇదేంద్రా, ఇదేం పామురా అంటున్నా. ఓయమ్మ అన్నాడు వాడు. ఓయమ్మ అన్నాడు. నాకు వాడాల్సింది, నాకు భయం వేసేసి ఏంద్రా ఇదంటే, అన్నా పాస్టర్ అన్నా ఇది నల్ల తాసునా అన్నాడు. అది వేస్తే అర్ధగంట 1 గంట అయిపోయింది కథ. కానీ నేను అనుభవించిన, ఏందబ్బా సర్పాలు తొక్కితే కరవదంట, ఆ పాముని తేలు తొక్కితే ఏం కాదంట. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుడు గొప్ప వాగ్దానాలు కూడా చేశాడు. హానికరమైనది తింటే
చాలా మంది నేను సేవ చేయకూడదని ఏదేదో చేస్తారులే అన్యులు, అది మామూలే కదా. ఎంతో మంది చేస్తే వాళ్ళకే బాప్టిజం ఇచ్చా, మాంత్రికులకి ఇచ్చాను బాప్టిజం, ముస్లిమ్స్కి ఇచ్చాను బాప్టిజం. కాబట్టి నేనేమంటానంటే ప్రతి ఒక్కరు కూడా దేవుడు చెప్పిన ప్రణాళిక తెలుసుకోలేకపోతున్నారు. దేవుని రాజ్యానికి, దేవుని సంఘానికి నిన్ను ఈ లోకంలో భూమి పైన ఎందుకు ఉంచాడు? యేసు ప్రభు చనిపోయి కల్వరి శిలువలో చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు లేచి 40 రోజులు మనతో సమయాన్ని గడిపి టాటా బాబాయ్ అనేసి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయేమన్నాడు, ఒరే మీరందరూ కూడా నేను ఏ రీతిగా నన్ను చూస్తున్నారు అదే రీతిగా నేను రాబోతున్నానయ్యా అన్నాడు. ఎందుకు యేసు ప్రభు అప్పుడే తీసుకోపోవచ్చు కదా అందరినీ? ఎందుకు సంఘాన్ని విడిచిపెట్టిపోయాడు? సంఘాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు ఎందుకో? సంఘం చేయాల్సిన పని ఉంది, సంఘస్థులు చేయాల్సిన పని ఉంది. ఏదో నీ కోరికలు మాత్రం నెరవేర్చుకోవడానికి కాదు. యేసు ప్రభు ప్రతి ఒక్కరికి పని ఇచ్చాడు. దేవుని రాజ్యం విస్తరించబడ్డానికి, అనేకులు సువార్తని వినడానికి, నీ ద్వారా వినిపించడానికి, దేవుడిచ్చిన హామీల్ని భూమి పైన నువ్వు అనుభవించడానికి. God, you have to enjoy the guarantees of God. You have to enjoy the promises of God. దేవుని యొక్క వాగ్దానాల్ని అనుభవించాలి, దేవుని యొక్క హామీలు అనుభవించాలి. అందుకనే దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. అందుకనే అన్నాడు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మీరు కాదు నన్ను ఏర్పరచుకునింది. ఏర్పరచుకున్న వాడిది బాధ్యత ఎవరిదే? దేవుడిది. మీ జీవితాలు చాలా శ్రేష్టమైనవి. ఏదో సంఘానికి వెళ్ళామా, ఆదివారం కూర్చొని వాక్యం విన్నామా, లోకంలో సోమవారం అయితే సోమ మంగళ బుధ బేస్త శుక్రవారం శనివారం దాకా లోకంలో కలిసిపోయామా? కాదు. దేవుడు మీకు ఒక ప్రణాళిక ఇచ్చాడు. ఆ ప్రణాళిక ఏంటో తెలుసుకొని ప్రతి ఒక్క సంఘము సువార్త, దేవుని రాజ్యం స్థాపించబడడం, విస్తరించబడ్డానికి, సువార్త స్థాపించబడి అనేక ఆత్మల్ని రక్షణలో నడిపించడానికే సంఘాన్ని విడిచిపెట్టిపోయాడు. సంఘానికి ఒక గొప్ప బాధ్యత ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మన జీవితంలో ఎన్నో కార్యాలు జీవితంలో, మన జీవితంలో ఎటువంటి కొదువు లేకుండా, కొరత లేకుండా మన ప్రార్థనలు ఆలకిస్తూ మనకు కావాల్సిన ఇల్లు, వాకిలి, సంసారము, ఉద్యోగాలు, కావాల్సిన వివాహాలు అన్ని చేస్తున్నాడు. కానీ ఇవన్నీ కూడా దేవుడికి ఆయన సంతోష పెట్టగలిగేది కాదు. దేవుడికి సంతోష పెట్టగలిగేది ఏంటి తెలుసా? ఫస్ట్ దేవుని యొక్క సువార్త సాటించబడి అనేక పాపుల యొక్క జీవితాలు, శాపంలో ఉండే జీవితాలు, రోగాల్లో ఉండే జీవితాలు, కుటుంబంలో సమాధానాలు ఉండే జీవితాలు ప్రభుకు సొంతం అవ్వాలి. అదే ఆయన ముఖ్యమైన ఉద్దేశం, ముఖ్యమైన పిలుపది. సంఘాల్లో ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. సువార్త కార్యక్రమం ఉందా? అన్ని కార్యక్రమాలు ఉన్నాయి. అన్ని సంఘం వచ్చేసి తన గురిని, గమ్యాన్ని మర్చిపోయింది. స్త్రీలు కూడిక, యవనస్తులు కూడిక, అదంతా మంచిదే కాదనలా. సంఘానికి అన్ని మంచిదే. స్త్రీలు కూడిక మంచిది, యవనస్తులు కూడిక మంచిది, సండే స్కూల్ మంచిది, పురుషులు కూడిక మంచిది. ఆదివారం మీరు వెళ్ళుడి, సువార్తను ప్రకటించుడి, శిష్యులకి తయారు చేయడి, తండ్రి కుమార పరిశుద్ధాత్మల బాప్టిజం ఇవ్వడి. ఇదో యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటాను. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు సంఘం మేలుకోవాలి. సంఘం వచ్చేసి సువార్త సాటించాలని ఉనికి కలిగి ఉండాలి. సువార్త కానీ సాటించడానికి నువ్వు ప్రారంభిస్తే నీ జీవితం ఒకేలాగా ఉండదు, శ్రేష్టమైన జీవితంగా మారిపోతుంది. దేవుడు అనేక హామీలు దేవుడు ఇచ్చాడు నీకు. దేవుడు ఆ హామీలు అనుభవించు. అలానే చెప్తున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? వారందరూ సంతోషంగా ఉన్నారు. సంతోషంగా వచ్చి, ప్రభువా మేము దెయ్యాలను వెళ్ళగొట్టాము, రోగుల్ని బాగు చేశాము అని సంతోషిస్తే ప్రభు ఒక మాట అంటాడు, ఒరే నాయనా దీనికి సంతోషించబాకండ్రా, మీరు పరలోకములో జీవ గ్రంథంలో మీ పేర్లు ఉండుట చూసి సంతోషించండి.
అంటేనే ఆ రక్షణని ఏం చేసుకోవాలో మనము, ఆ రక్షణ నుంచి మనం తప్పిపోకుండా, లోకపాలైపోకుండా. ఈరోజు చాలా మంది సేవకులు కూడా ధనం వైపు వెళ్ళిపోయారు, డబ్బు వైపు వెళ్ళిపోయారు. బాడీగార్డులు, జంపర్స్, బౌన్సర్స్, సేవకులు కూడా సరే ధనాన్ని ఎక్కువ ప్రేమించేశారు. అందుకని అన్నాడు, ఏమన్నాడంటే, మీరు సువార్తను ప్రకటించి అనేకుల్ని నా రాజ్యంలో చేర్చండి. ఈరోజు ఏమైపోయిందంటే అది ఆ పని ఆగిపోయింది. అంటే ధనానికి బానిసలు అయిపోయారు, దేవుడు చెప్పిన పని చేయలేకపోయారు. రెండు యజమానుల్ని మనం సేవించలేం, ఒకటి దేవుడు, ఒకటి ధనం. ఇప్పుడు చాలా మంది కూడా సేవకులు కూడా ఇటు అయిపోయారు. ఇప్పుడు ఎక్కడ అయిపోయిందంటే ఆ సంఘాన్ని ఎలాగా. అందుకని నాకు తెలిసిన పాస్టర్ ఒక ఆయన వచ్చాడు. వస్తే నేనేమన్నానంటే, ఏం చేయాలి పాస్టర్ గారు, ఇంత డబ్బులు ఉంది, ఏం చేయాలన్నాడు. నేనన్నాను, నువ్వు 10 ఏరియాలకు తిరుగు, ఎక్కడ సంఘాల్లో రేకులు లేవో, ఏ సంఘాల్లో ఫ్యాన్లు లేవో, ఏ సంఘాల్లో మైకులు లేవో, వాళ్ళకి అది తీసి వాళ్ళకి సహాయపడు. ఒక సంఘానికి ఏదో చెయ్యి. కొన్ని సంఘాలు ఏది వాళ్ళ అవసరాలు తీర్చబడకుండా ఉన్నాయి, అలాంటి సంఘాలకు వెళ్ళి సాపలు లేవంట. కొంతమంది సంఘాల్లో సాపలు లేవు, కొన్ని దగ్గర సంఘాలు ఉన్నాయి కానీ కాపరు లేడు. అంటే దేవుడిచ్చిన ఈ గొప్ప బాధ్యతని మనం తీసుకుని వెళ్ళే వ్యక్తులుగా ఉండాలి. కాబట్టి సువార్తని ప్రతి వ్యక్తి సాటించాలి. నంబర్ 1, సువార్తను సాటించడానికి దేవుడు కొన్ని హామీలు ఇచ్చాడు. నంబర్ 2, సువార్తను సాటించడానికి దేవుడు కొన్ని వాగ్దానాలు చేశాడు. నంబర్ 3. నంబర్ 4 ఏంటి తెలుసా? 4వది ఏంటంటే, ఇది గొప్ప ఆధిక్యత. ఇది ఎట్టంటే విశేషమైన అధికారం చెప్పొచ్చు. ఇట్స్ అ ప్రివిలేజ్ అండ్ హానర్ టు ప్రీచ్ ద గాస్పెల్. ఇదేంటి? ఇది విశేషమైన ఆధిక్యత అని చెప్పొచ్చు, లేకపోతే దేవుడు ఇచ్చిన హక్కు అని చెప్పొచ్చు. దేవుడు హక్కుని, అధికారంని దేవుడు మనకిచ్చాడు. ఈ సువార్తకి అంత శక్తి ఉంది, ఈ సువార్తలో అంత హక్కు కలిగించాడు దేవుడు, ఈ సువార్తలో అంత అధికారం కలిగించాడు. దీన్ని వాడుకోవడానికి మన దేవుని బిడ్డలకి ఇది వాడుకోవాలి, దేవునికి నేను ఉపయోగపడాలి అనే ఉద్దేశమే మర్చిపోయినారు. అందుచేత ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని మీరు విడిచిపెట్టద్దు. దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం ఏంటి తెలుసా? ప్రతి ఒక్కరు కూడా సువార్థికులే. సువార్థికుడు ఏం చేయాలి తెలుసా? సంఘం క్షేమాభివృద్ధి కొరకు సంఘములో పని చేయాలి. ఈ సువార్థికుడు ఏంటంటే సంచి పట్టుకుని వెళ్ళిపోయినాడు. ఎఫెసీ పత్రిక 4:11 అంటుంది, కొందరు అపోస్తులు గాను, కొందరు ప్రవక్తలు గాను, కొందరు సువార్థికులు గాను, ఉపదేశకులు గాను, బోధకులు గాను, 5 kinds of ministries. ఇది ఎందుకు అనుగ్రహించాడంటే సంఘము క్షేమాభివృద్ధి కొరకు, సంఘములో వాడబడాలి. సువార్త ప్రతి విశ్వాసి సువార్త చెప్పాలి. సువార్థికుడు సంఘాన్ని ఏం చేయాలి? yes to equip the church. అన్ని తారుమారైపోయింది. ఈ సంఘములో ఉండే విశ్వాసులు ఏమో సువార్త చెప్పరు. ఈ సువార్థికుడు ఏం చేస్తాడంటే బయట తిరుగుతాడు, ఒక బ్యాగ్ ఒకటి తగిలించుకొని వెళ్ళిపోతాడు, సువార్థికుడు అంటాడు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే సువార్థికుడు అండ్ ఎవాంజలిస్ట్ హ్యాస్ టు ఎక్విప్ ద చర్చ్. సంఘంలో ఉండే వారిని, ఇతరులని పురిగొలిపి ప్రేరేపించి మీరందరూ సువార్త చెప్పాలని చెప్పగలగాలి ఎవాంజలిస్ట్. ఇక్కడ ఏమంటే సంఘం ఏంటంటే బయటికి వెళ్ళడంలా. ఏ విశ్వాసి కూడా బయట పోయి సువార్త, మన పని కాదు, వారు ఏమనుకుంటారో, వారు ఏం చేస్తారో, మనల్ని తక్కువ చూపు చూస్తారో ఏమో, రకరకాలైన భయాలతో విశ్వాసులు ఏమైపోయారో సైలెంట్ అయిపోయారు. అయితే ప్రభు ఏమంటే ప్రతి విశ్వాసి సువార్థికుడు సువార్త చెప్పాలి. చెప్పితే దేవుడు ఏం చేస్తాడంటే గొప్ప కార్యం. సమార్య స్త్రీ చూడండి, ఆమె ఏమి చెప్పలా, నా జీవితం గురించి అన్ని చెప్పాడు అని చెప్పింది. పోయి గొప్ప సువార్థికురాలు కదా, ఈ రోజు వరకు మాట్లాడుకుంటుంది. వాస్తవానికి సమార్య స్త్రీ అంటే చెడ్డోళ్ళు అంటారు, కాదు. సమార్య స్త్రీ వచ్చి చాలా మంచి స్త్రీ.
అయితే ఇప్పుడు ఎట్టయిపోయారంటే సమార్య స్త్రీ అనేలాగ ఒక తక్కువ అంచనా. సమార్య స్త్రీ వండర్ఫుల్ విమెన్, ఆమె చాలా గొప్పదే. నా వ్యక్తిగతమైన జీవితం గొప్పదే, ఆమె ప్రభుని ఎరిగిన తర్వాత కూడా ఆమె జీవితం గొప్పదే. ఆమె చెప్పితే ఊరంతా ప్రభావితం చేయగలిగింది. మనం ఒక్క మనిషిని ప్రభావితం చేయలేకపోతాం. సంవత్సరం అంతా ఒక వ్యక్తికి సువార్త చెప్పినా వాడు మారడంలే. కానీ చూడు, సమార్య స్త్రీ ఒక్క క్షణంలో, ఒక్క రోజులో ఆ సమార్య పట్టణాన్ని కూడా, అక్కడ ఉండే ప్రజలందరినీ కూడా క్రీస్తు వైపుకు మళ్ళించేసి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇది విశేషమైన హక్కు దేవుడిచ్చాడు. ఇట్స్ అ గ్రేట్ ప్రివిలేజ్. దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత ఇది. ప్రత్యేకమైన అధికారమును శక్తిని కలిగిన ఒక పని, దేవుడిచ్చిన పని. మన సువార్త సాటించడం ద్వారా దేవుడు ఘనపరచబడుతున్నాడు. అందుకనే ప్రభు అంటున్నాడు, ఇఫ్ యూ డూ వాట్ ఐ హావ్ కమాండెడ్ యూ, యు ఆర్ నాట్ నెవర్ కాల్డ్ యాజ్ అ సర్వెంట్స్, యు హావ్ బీన్ కాల్డ్ యాజ్ అ ఫ్రెండ్. మీరు పనివారు కాదురా నాయన. యజమానుడు ఏం చేస్తున్నాడు పనివాడికి తెలియదు. నేను చెప్పిన ఆజ్ఞని మీరు కానీ పాటిస్తే, మీరు నా చెప్పిన మాటని మీరు జరిగిస్తే, మీరు నా స్నేహితుడు. యువర్ అ ఫ్రెండ్, యువర్ మై ఫ్రెండ్ అంటున్నాడు, స్నేహితుడు అంటున్నాడు. ప్రభా నన్ను ఆశీర్వదించు నాయన, తండ్రి నువ్వు గొప్పవాడు నాయన అని చెప్పకన్నా సువార్థికుడికి ఏం తెలుసా? ఏమి ఆయన పిలిచాడు సువార్త చెప్పేవాళ్ళని, రే నువ్వు నా స్నేహితుడు, సహోదరి నువ్వు నా స్నేహితుడు, సహోదరుడా నువ్వు నా స్నేహితుడు. I have called you as a friend because the servants doesn't know what the master does. పని మనుషులకు తెలియదు యజమానుడు ఏం చేస్తాడని. యజమానుడి మనసులో పనివాడికి తెలియదు యజమానుడి మనసులో ఏముందని. కానీ దేవుడు అంటున్నాడంటే, నేను మిమ్మల్ని పని మనుషులని నేను పిలవడం లేదు, నేను మిమ్మల్ని నా స్నేహితులని పిలుపుకొచ్చు. దేవుడు మనల్ని చెప్పిన మాట యోహాను సువార్తలో చక్కగా చెప్తాడు. ఐ హావ్ కాల్డ్ యు, యు ఆర్ మై ఫ్రెండ్. మీరు స్నేహితులు నాకు. ఎవరంట? యేసుప్రభు ఎవరంట? మనకి స్నేహితులు. ఎవరికా? దేవుని చిత్తాన్ని జరిగించి దేవుని సువార్తను సాటించే వారిని. ఆయన ఆజ్ఞాపించింది ఏంటంటే, వెల్లుడి శిష్యుల్ని తయారు చేయండి, విశ్వాసులు కాదు తయారు చేయమని. నేను నా విశ్వాసులు సువార్థికులుగా తయారు చేయాలి. సంఘం చూడు ఎంత గొప్పగా ఎదుగుతుంది. ప్రతి ఒక్క యమనుస్త్రాల్ని, చిన్న బిడ్డల్ని, పెద్దవారిని, ముసలాన్ని కూడా సేవ చేయరు. అంటే దేవుడు దాని కొరకే సంఘం ఉంది. అందువల్ల నేను ఈరోజు చెప్పిన వర్తమానం ఏంటంటే, స్థానిక సంఘానికి ఉపయోగపడుతుంది, సార్వత్రిక సంఘానికి ఉపయోగపడుతుంది. దేవుడు మిమ్మల్ని పిలిచింది, దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. ఎందుకు తెలుసా? ఈ లోకరీతైన ఆశీర్వాదాలు మీరు అడగకపోయినా దేవుడు ఇస్తాడు. మీ ఆత్మీయ జీవితంలో మీ మనోనేత్రాలు తెరవబడి, దేవుడు నన్ను సువార్త చెప్పడానికి పిలిచాడు, నా సాక్ష్యాన్ని పంచుకోవడానికి పిలిచాడు, దేవుడు మంచితనాన్ని ప్రజలకి చెప్పడానికి పిలిచాడు, ప్రజల్ని ప్రేమించడానికి పిలిచాడు అని, దేవుని యొక్క రాజ్యం విస్తరించబడడానికి దేవుడు నన్ను వాడుకోబోతున్నాడు, అంతకొరకు నన్ను పిలిచాడు అని మీరు ఎప్పుడైతే గ్రహిస్తారో అప్పుడే ఈ పరలోకాన్ని భూలోకంలో అనుభవించగలుగుతారు. యూ కెన్ బ్రింగ్ డౌన్ ద హెవెన్. పరలోకాన్ని ఈ భూమి పైన స్థాపించగలుగుతారు. అందుకనే దేవుడు పరలోక రాజ్యము ఈ భూమి మీదకి వచ్చిన్నది అన్నాడు ప్రభు. ఆ రోజుల్లోనే శరీరధార్యంలో అన్నది. రైట్ నౌ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ హస్ కమ్. దేవుని యొక్క రాజ్యం వచ్చేసింది. ప్రతి ఒక్క విశ్వాసులు ఏం చేయాలంటే సువార్తను సాటించండి. సువార్త చాలా గొప్పది. దాని కొరకే సంఘాన్ని విడిచిపెట్టాడు. మీరు మీ స్వార్థపూరితమైన జీవితాన్ని అది ఎప్పుడు ఉపయోగపడదు. మీరు స్వార్థంగా ప్రభువు నన్ను దీవించాలి, ఆశీర్వదించాలి, కుటుంబాన్ని కట్టాలి, వివాహాలు కావాలి, ఇల్లులు కట్టుకోవాలి, వాకిలు కట్టుకోవాలి, బ్యాంకులో మంచి డబ్బు ఉండాలి అని, అదంతా అవసరమే. కానీ దానికన్నా ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రతి ఒక్క విశ్వాసి బాధ్యతుడే
సువార్తను చెప్పాలి. మీరు నోరు తెరిచేంత వరకు పరలోకం నుండి గొప్ప కార్యములు మీ భూమి మీద చూడలేరు. మీకు ఇల్లు వాకిలన్నీ ఇచ్చేస్తాడు, డబ్బులంతా ఇచ్చేస్తాడు, అన్ని బాగానే ఉంటది, కానీ దేవుని సంతోష పెట్టేవారుగా ఉండరు. కాబట్టి ప్రతి సంఘము కూడా దేవుని యొక్క సువార్తకి పాలి భాగస్తులుగా ఉన్నారని ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో తెలుసుకోవాలని ఆశిస్తున్నారు. అందుకనే వారు వెళ్ళారు. దేవుడు ఏం చేశాడు తెలుసా? 12 మంది అయిన తర్వాత 70 మందిని పంపించాడు. 70 మందిని కూడా పంపించినప్పుడు కూడా వాళ్ళు కూడా అక్కడికిక్కడంతా కూడా తిరిగి వాళ్ళ కార్యాలు ఏంటంటే, ప్రభువా తండ్రి మేము చాలా సంతోషిస్తున్నాము, ఆనందిస్తున్నాము, మేము అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు చూడండి. దేవుడు వాగ్దానాలు చూడు, హామీలు చూడు. హామీలు ఏంటంటే దేవుడు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీరు తక్కువ కారు, ఇచ్చించబడతారు. భూమి పైన మీకు కావాల్సిన లోక అవసరతలన్నీ కూడా తీర్చబడతాయి. మీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. మీరు సర్పాలు తొక్కినా సరే, తేళ్లు తొక్కినా సరే, హానికరమైనది ఎవరైనా మీకు చేసినా కూడా, శత్రువు కలిగించే ప్రతి ఆటంకాలు కూడా మీరు అధిగమిస్తారు. దేవుడు హామీలను ఇచ్చాడు, వాగ్దానాలు ఇచ్చాడు. అది కాకుండా దేవుడు మనకి గొప్ప హక్కునిచ్చాడు. దేవుడు ఇట్స్ అ గ్రేట్ ప్రివిలేజ్ అండ్ ఆనర్ టు షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు ద పీపుల్ అరౌండ్ us. మన చుట్టుపక్కల ఉండే ప్రజలకి దేవుని యొక్క సువార్తను సాటించడం గొప్ప భాగ్యము, గొప్ప హక్కు ఇచ్చాడు దేవుడు. నీ చుట్టూ ప్రజలు ఎందుకు ఇచ్చాడు తెలుసా? నువ్వు దేవుడి రాజ్యాన్ని గురించి, దేవుని రక్షణను గురించి నువ్వు చెప్పాలని. నిన్ను ఎక్కడ పెట్టాడో అక్కడనే నీ చుట్టుపక్కల ఉండే ప్రజలకి వాళ్ళ రక్షణ పొందడానికి కారకుడు అయిపోవాలి నువ్వే. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ మంచి సమయంలో అందుకనే 17వ అధ్యాయంలో ఒక మాట అంటాడు యేసుక్రీస్తు. ఏమంటాడు తెలుసా? తండ్రి నువ్వు దేని కొరకు నన్ను పంపించావో అదంతా కూడా చేసి తిని నిన్ను మహిమపరచి తిని. I have done everything what you have told me to do. మీరు ఏమి చెప్పారో అవన్నీ చేయడానికి నేను సిద్ధపడ్డాను, చేశాను. నేను నిన్ను మహిమపరిచాను. ఈ రోజు నీ ద్వారా దేవుడు మహిమ పొందాలని ఆశిస్తున్నట్లయితే సువార్తకి ప్రాధాన్యత ఇవ్వు. నీ జీవితంలో అన్నిటికీ ఈ లోకం రీతిగా దేనికైతే ప్రాముఖ్యత, దేనికంతా మీరు ప్రాముఖ్యత ఇస్తారో అన్నిటికన్నా ఎక్కువగా దేవుని సువార్తకు ప్రాముఖ్యత ఇవ్వండి. మీరు అట్టి ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు దేవుడు మీకు ఇచ్చిన హామీలు, దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాలు మీరు రుచి చూచి తెలుసుకుంటారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, చాలా సంతోషము ఈ సమయంలో ఈ రీతిగా సువార్త గురించి ఈ రీతిగా చెప్పడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే ఇది స్థానిక సంఘమైన, ఇది దేవుడు ప్రణాళిక, ఇది సార్వత్రిక సంఘమైన ఇదే. The plan and purpose is the same for the local church and for the universal churches. సార్వత్రిక సంఘానికైనా స్థానిక సంఘానికైనా నలుగురు ఉన్నా లేకపోతే 40,000 మంది సంఘం ఉన్నా అంతా ఆయన ప్రణాళిక ఒకటే. అంటే సువార్తను ప్రకటించాలి. చిన్న సంఘము ఇది పనికిరాదని కాదు. పనికిరాని వాళ్ళు ఎవరు లేరు దేవుడి దృష్టిలో. దేవుడికి అందరూ పనికొచ్చు. అందుకనే దేనికి పనికిరాని వారిని, గొప్పవారిని, ఈ లోకంలో జ్ఞానుల్ని, బలవంతుల్ని సిగ్గుపరుస్తానంటున్నాడు. ఇంత గొప్ప భాగ్యం ఇచ్చాడు. సువార్త వల్ల మనకి దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో దేవుడు ఇచ్చిన నాకు ఈ 45 నిమిషాల్లో ఏదో కొద్ది వాక్యం చెప్పాను. అది కూడా సువార్త గురించి చెప్పాను. సువార్తలో దేవుడు ఎటువంటి హామీలు మీకు ఇస్తున్నాడో, ఎటువంటి వాగ్దానాలు ఇస్తున్నాడో, ఇది గొప్ప హక్కుని, ఇది విశేషమైన అధికారం కలిగి ప్రివిలేజ్ అనే. అలానే దేవుడు మీరు ఆ సువార్తకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో మీ జీవితాలు గణపరచబడతాయి, ఇతరులకి కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది, దేవుడికి మహిమకరంగా ఉంటుంది. అందుకనే ప్రభు 17వ అధ్యాయంలో చెప్తాడు, ప్రభు తండ్రి మీరు ఏదైతే చెప్పారో నీ బిడ్డలకి ఈ లోకంలో చెప్పారు, వారు వెళ్ళి ఆ పని చేస్తారు. అప్పుడు వాళ్ళు వెళ్ళి చేసేటప్పుడు తండ్రి నామం మహిమపరచబడతారు. ఏ సంఘం అయితే సువార్త చెప్తుందో, ఏ సంఘం అయితే దేవుడు చెప్పిన ప్రధాన ఆజ్ఞ, ఇట్స్ అ గ్రేట్ కమిషన్, దానికి మీరు ఎప్పుడైతే మీ సంఘాలు రీతిగా సేవకులు కూడా ఏం చేయాలంటే ఈ సత్యాన్ని చెప్పాలి, సేవకులు నేర్పించాలి. ప్రతి ఒక్కరు కూడా సంఘంలో ఉండేవారు కూడా దేవుని యొక్క రాజ్యానికి ఏదో రీతిగా ఉపయోగపడాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని కొరకు సాక్షిగా నిలబడాలి. ప్రతి ఒక్కరు కూడా సువార్తని చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా గొప్ప కార్యములు, దేవుడు కార్యములు చేసేవారుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి నాకు ఇచ్చిన ఈ కొద్ది సమయంలో
మీకు అందరికీ చాలా శ్రద్ధగా మీరు ఆలకించారని నమ్ముతున్నాను. కాబట్టి మీకు అందరికీ చాలా వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కొంతమంది వీడియోస్ బాగా ఆఫ్ చేసుకొని కూర్చొని ఉన్నారు. వాళ్ళు అసలు విన్నారో వినలేదు నాకైతే తెలియలేదు. కాబట్టి వీడియోలు ఆఫ్ చేసుకున్న వాళ్ళు కానీ, అలానే బాగా ఒక కుటుంబముగా, ఒక సంఘముగా కూర్చొని ఉన్నారు. అక్కడ ఉండే యవనస్తులు కూడా, యవనస్తురాలైనా, వృద్ధాప్యంలో ఉండేవారుగానే, చిన్నపిల్లలైనా, వీళ్ళకందరికీ నేను చెప్పేది ఏంటంటే, దేవుని యొక్క రాజ్యానికి మీరందరూ కూడా ఉపయోగపడాలని దేవుడు మిమ్మల్ని పిలవడం జరిగింది. అది మర్చిపోబాకండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన సిస్టర్ ఎస్తర్ లింగాల వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అలానే వారిని పరిచయం చేసిన సిస్టర్ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఇప్పుడు కూర్చొని ప్రశాంతంగా వాక్యాన్ని విని దాని ప్రకారం మీరు చేస్తారని, ప్రేరేపించబడతారని నేను ఆశిస్తూ మీకు అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. వి థ్యాంక్ యూ ఫాదర్, వి థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ టైం. ప్రభా తండ్రి, పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ శ్రేష్టమైన సమయంలో నాయన నీ వాక్యాన్ని విత్తేను తండ్రి. ఎంతమంది హృదయాలు కదిలించబడ్డాయో మాకు తెలియదు నాయన. ఎంతమంది విన్నారో తండ్రి. విత్తిన వాక్యము గమ్ముగా ఉండదు, విత్తిన విత్తనము తండ్రి అది స్వీకరింపకుండా ఉండదని విశ్వాసిస్తున్నాను తండ్రి. ఇక్కడ మీ తండ్రి యొక్క జూమ్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి తండ్రి వ్యక్తుల్ని, ప్రతి ఒక్క మనిషిని నీ చేతికి అప్పగిస్తున్నారు. అది చిన్నపిల్లలు కావచ్చు, యవనస్తులు కావచ్చు, యవనస్తునాండ్రులు కావచ్చు, నాయన వృద్ధాప్యము నుండి పెద్దమ్మ కావచ్చు, పెద్ద అయ్య గారు కావచ్చు, నాయన ప్రభా నేను కూడా కావచ్చు. నాయన మాకు మంచి ప్రేరేపణ కలుగు చేయి నాయన. నాయన తండ్రి, మీరు మమ్మల్ని ఎన్నుకొని నాయన ఈ లోకంలో అత్యధికంగా ఫలించాలని చెప్పారు తండ్రి. దేవుని యొక్క రాజ్యం విస్తరించబడాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ సువార్త చెప్పాలని చెప్పారు. నాయన మేము ప్రభు కొరకు సాక్షిగా నిలబడడానికి సహాయం చేయండి నాయన. ప్రభు కొరకు నాయన తండ్రి మేము జీవించుటకు సహాయం చేయండి. మా చుట్టుపక్కల ఉండేవారు, ఇరుగు పొరుగు వారు, మాకు వ్యతిరేకమైన వారు, మా తండ్రి బాబా మా శత్రువుల కాడి నుంచి అందరినీ ప్రేమించి సువార్తను సాటించడానికి నీ కృపను అనుగ్రహించు నాయన. నీ బలము శక్తి మాకు అందరికి దయచేయండి నాయన. ప్రభా గొప్ప పరిచర్య చేస్తున్న ఎస్తరమ్మ గారిని, ఎస్తర్ లింగాల గారికి తండ్రి ప్రభా తండ్రి గొప్ప బలము శక్తిని అభిషేకాన్ని దయచేయండి తండ్రి. నాయన పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపండి నాయన. మీరు ప్రేరేపించేదంతా కూడా ఆ సహోదరి చక్కగా చేయుటకు నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నాయన. ఇక్కడ విన్న ప్రతి ఒక్క బిడ్డల్ని ప్రభా నీ సాధనాలుగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. సువార్తలో దేవుడిచ్చిన హక్కుల్ని, హామీలని, దేవుడిచ్చిన తండ్రి ప్రభా వాగ్దానాల్ని, దేవుడిచ్చిన తండ్రి ప్రభా తండ్రి ఘనతని, మహిమని నా జీవితము ద్వారా దేవుడు మహిమపరచబడాలి, దేవుడు ఘనపరచబడాలి, దేవుని నేను మహిమపరిచే వ్యక్తిగా మారాలి, దేవుని ఘనపరిచే వ్యక్తిగా నేను మారాలని చెప్పి ప్రతి ఒక్క దేవుని చేత, పరిశుద్ధాత్మ చేత వాడబడ్డానికి సహాయం చేయి. ప్రతి ఒక్కరిని అభిషేకించిన ఆయన ప్రతిరోజు నూతనమైన అభిషేకముతో నింపు. లార్డ్ యు అనాయింట్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఎవ్రీ డే ఫ్రెష్ అనాయింటింగ్ బై ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా ప్రతిరోజు పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపు నాయన. నిన్నటి అభిషేకం ఈ రోజు పనికిరాదు, ఈ రోజు అభిషేకం రేపటికి పనికిరాదు. కాబట్టి ప్రతిరోజు నీ బిడ్డలు అభిషేకించబడ్డకు సహాయం చేయి. నీ సన్నిధి తోడుంచ నడిపించిన ఆయన. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఇక్కడ తండ్రి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సిస్టర్ని, ఇక్కడ తండ్రి శ్రద్ధగా ఆలకించిన ప్రతి ఒక్కరిని, అలానే కాళహస్తిల నుండి ఆయన ఆరాధన నడిపించిన తండ్రి శ్యాంపాల్ గారిని, ఆయన అందరినీ కూడా నీ చేతికి అప్పగిస్తూ ఆశీర్వదించి దీవించమని, రేపు ఆయన ఆరాధనలో పాల్గొనే భాగ్యం అందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మకాన్యోన్య ఐక్యత, సాహసము, సమాధానం, సంతోషమును ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ వరకు శ్రద్ధగా తండ్రి వాక్యాన్ని విన్న ప్రతి ఒక్క బిడ్డలకును నాయన ప్రభు ఈ కార్యక్రమాన్ని పరిచయం చేస్తున్న ఎస్తర్ లింగాల గారికిను, వారి కుటుంబానికిను, ఇక్కడ చేరుకున్న ప్రతి ఒక్కరికును ఆయన కృప తోడై ఉండి సదాకాలము ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, అభిషేకవంతంగా నడిపించి ఆయన రాకడ వరకు భద్రపరచును గాక. ఆమేన్. 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 దేవుని నామం స్తోత్రం కలుగును గాక. మరి నిజంగా అద్భుతమైన సందేశము కదా. నాకు నచ్చింది ఏంటంటే దేవుడు అందరిని పనికొచ్చే వారిగానే చేశాడు కదా.
పనికిరాని వారిగా ఎవరిని కూడా చేయలేదు. కానీ మనం కూడా సువార్తకు మనం పనికి రాము, మనం చెప్పలేము, పాస్టర్సే చెప్పాలి అని కూడా లేదని మరి బ్రదర్ ద్వారా దేవుడు మనందరితో మాట్లాడాడు. మనమున్న పరిస్థితుల్లో, మనున్న సిట్యుయేషన్ లో ఎవరు మన పక్కన ఉన్నా గానీ వారికి దేవుడి గురించి చెప్పడం ఏంటంటే, వాక్యము ప్రకటించాలి, నాకు వాక్యం తెలియదని కాదు గాని, మీరు ప్రార్థన చేయండి సిస్టర్, ప్రార్థన చేయండి, విశ్వాసంతో దేవుడు తప్పకుండా మీ ప్రార్థన వింటాడు అని ఒక్క మాట వారికి చెప్పిన వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు విశ్వాసంతో. అప్పుడు దేవుడు వారి సమస్యలను తీరుస్తాడు. అది కూడా సువార్తనే. మనము సువార్త ప్రకటించడం అంటే బైబిల్ జ్ఞానం ఉండాలి, బైబిల్ తెలవాలి, వాక్యం చెప్పాలని కాదు, కానీ దేవుని యందు విశ్వాసం కలిగిండుట, వారు దేవుడి మీద ఆధారపడినప్పుడు మరి దేవుడితో వారికి ఒక అనుబంధం ఏర్పడినప్పుడు మరి నీవు కూడా దేవుడి కొరకు ఒక ఆత్మ రక్షించిన వారిమై ఉంటాం మనమందరం. కాబట్టి నిజంగా అద్భుతమైన సందేశము మరి దేవుడు బ్రదర్ ద్వారా మనందరితో మాట్లాడాడు. చివరి దినాలలో మనమందరం కూడా దేవునికి పనికొచ్చే వారుగా ఉండాలి. పరిచర్యలో మనం ఉద్యోగాలు చేస్తూ మనకున్న సమయములో మన మన జాబులో మన కోవర్కర్స్ తోనే కానీ, మరి మన ఇంటి నేబర్స్ తో కానీ, ఎవరితోనైనా మరి ఒక్క రోజన్నా ఒకరికి సువార్త ప్రకటించాలి, దేవుడు మాటలు చెప్పాలి, మన మన సాక్ష్యం చెప్పాలి. మరి వారిని కూడా దేవుడి మీద ఆధారపడి ప్రతి సమస్య దేవుడితో పంచుకోండి అని మళ్ళా ఇలా చెప్పడం కూడా సువార్త ప్రకటించడమే కదా. నిజమే, మనం ప్రతి ఒక్కరి బాధ్యత అది సువార్త ప్రకటించడం. సేవకులే చెప్పాలి, వాళ్ళే గ్రామాలు తిరగాలి, పరిచర్య చెయ్యాలని కాదు. మీకున్న పరిస్థితుల్లో పక్క వారికి ఎవరికైనా మీరు దేవుడి కొరకు దేవుడి గురించి చెప్పాలి. నిజమే, మరి ఇప్పుడు చాలా గ్రామాలలో ఎక్కడెక్కడో మరి మందిరాలు మూతవేయబడిన వాక్యము ప్రకటించొద్దని ఎన్నో ఆటంకాలు కలుగుతున్నాయి. కానీ దేవుడు అందుకే మనకి ఏమిచ్చాడు, ఒక మరి బ్రదర్ చెప్పినట్టు ఒక హామీ, మరి ఒక వాగ్దానము. మనకున్న పరిస్థితుల్లో ఎక్కడ ఉన్నా దేవుడి గురించి చెప్పడం కూడా సువార్త ప్రకటించడమే. వారు చర్చిలు మూతవేయబడినా, మన బైబుల్ తీసివేయబడినా, మనలో ఉన్న వాడు లోకంలో ఉన్న వానికంటే గొప్పోడు. కాబట్టి వాళ్ళు అది తీసివేసినంత మాత్రాన పరిచర్య ఆగిపోదు. మన ఇంటి వారికి, మన ఇంట్లో ఉన్న వారికి మనం వాక్యం చెప్పొచ్చు, నేబర్స్ కి చెప్పొచ్చు, కోవర్కర్స్ చెప్పొచ్చు, ఎవరికైనా దేవుని గురించి మనం చెప్పొచ్చు. మనం కూడా సువార్థికులుగా ఉండాలని మరి బ్రదర్ ద్వారా దేవుడు ఎంతో అద్భుతంగా మనందరితో మాట్లాడాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి అద్భుతమైన పరిచర్య జరిగిస్తూ ఎన్నో సంఘాలు స్థాపించాడు. మరి తనకంటూ ఒక స్థానికంగా మందిరం లేదు అని అంటే కొంతమందిని దేవుడు ఏర్పరచుకుంటాడు సువార్థికులుగా. అంటే యేసుప్రభు శిష్యులకు కూడా ఎవరికి కూడా ఒక చర్చ్ అంటూ ఏమీ లేదు వాళ్ళకు. వాళ్ళు సువార్థికులు, వాళ్ళ ప్రాంతాలు తిరిగి దేవుడు వాక్యాన్ని ప్రకటించారు. కానీ మనకందరికి అంటే ఒక సంఘం ఉండాలి అని కాదు, మరి కొంతమందిని ఆ రీతిగా ఏర్పరచుకుంటాడు. ఒక స్థానికంగా ఉండే కాపర్లు వేరు, సువార్థికులు మరి ప్రాంతాలు తిరిగే వాళ్ళ అభిషేకం వేరు. కాబట్టి దేవుడు మరి ఏర్పాటు వలన దేవుడు ఎందుకు వారిని ఎన్నుకున్నాడు, దేని కొరకు ఎన్నుకున్నాడు అనేది దేవుడి చిత్తమై ఉంది. కాబట్టి మనం దేవుడి చిత్తానికి లోబడి ఉండడమే మన మన బాధ్యత. కాబట్టి మీరందరూ ప్రార్థన చేయండి. మరి దేవుడు మరి బ్రదర్ నెల్లూరు, తిరుపతి నుంచి మరి చెన్నైలో కూడా ఉన్నాడు ఈ బ్రదర్. మరి ఎక్కడెక్కడో అనేక ప్రాంతాలలో దేవుడి బ్రదర్ ని వాడుకుంటున్నాడు. మరి చివరి దినాలలో డబ్బు కొరకు కాదు, డబ్బుల సంపాదన కాదు, ఆత్మల సంపాదన కొరకు పరిగెత్తే వారిని దేవుడు మరి ఎన్నుకొని మరి అద్భుతంగా పరిచర్య జరిగించి అనేక ఆత్మలు వారి ద్వారా సంపాదించుకుంటాడు. ఇది దేవుడి పరిచర్య అని మనం మర్చిపోవద్దు. దేవుడే మనల్ని ఎన్నుకుంటాడు, దేవుడే మనల్ని అభిషేకిస్తాడు, దేవుడే మనకు అధికారం ఇచ్చి వాడుకుంటాడు. కాబట్టి ఆయన పిలుపుకు మనం వెయిట్ చేయాలి, ఆయన పిలుపుకు లోబడాలి, పిలిచిన వానిపై ఆధారపడాలి. ఇది మరి అద్భుతమైన పరిచర్య దేవుడు మరి బ్రదర్ ద్వారా జరిగిస్తున్నాడు. అందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి బ్రదర్ దేవుడు మరి మధ్యకు తీసుకొచ్చాడు. మీరు మా మధ్యకు రావడం ఎంతో సంతోషకరము. చాలా వందనాలు మీకు. దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యను దీవించి ఆశీర్వదించును గాక. మరి బ్రదర్ మరి శ్యామ్ పాల్ బ్రదర్ కూడా అద్భుతమైన ఆరాధనలో నడిపించాడు. మరి కాళహస్తి అనుకుంటా ఉండేది కదా బ్రదర్.
మరి అక్కడి నుంచి మరి బ్రదర్ కూడా జాయిన్ అయ్యారు. అద్భుతమైన ఆరాధనలో నడిపించిన మరి శ్యాంపాల్ బ్రదర్ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మరి మీరందరూ కూడా విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొన్నారు. మరి మమ్మీ గురించి ప్రార్థన చేయండి, జ్ఞాపకం చేసుకోండి. అనుదిన ప్రార్థనలో మమ్మీ హాస్పిటల్లో ఉంది. మరి దేవుడు ఎన్నో సార్లు మరి దేవుడు ఆ బిడ్డను స్వస్థపరిచి మన మధ్యకు నడిపించి సాక్షిగా నిలబెట్టాడు. కాబట్టి మీరు మమ్మీ గురించి ప్రార్థన చేయండి. దేవుడే మనకు ధైర్యం కనుక, మనం నమ్మిన దేవుడుకి అసాధ్యమైంది ఏది లేదు కనుక విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. తప్పకుండా మన మధ్యలో త్వరగా మమ్మీ వచ్చి సాక్ష్యం చెప్తారని నేనైతే విశ్వసిస్తున్నాను. దేవుడు పుట్టించిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఎప్పుడు బలపరుస్తూనే ఉంటాడు. కాబట్టి మనం ఏ విషయాలైనా, ఏ పరిస్థితులైనా, ఏ సమస్యలైనా విశ్వాసం కోల్పోకుండా ఆయనలో మనం నిలిచి ఉండాలి. కాబట్టి మీరందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ లింక్ ను కూడా మీరు షేర్ చేయండి. అనేక మందిని కూడా సువార్త వినాలి, మరి వాక్యం వినాలి. ఎంతో మంది, ఇప్పుడు నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, ఒక మందిరానికి వెళ్ళినప్పుడు ఒక పాస్టరే చెప్తూ ఉంటాడు, కానీ ఇక్కడైతే ప్రతి వారము దేవుడు ఎవరెవరినో తీసుకొచ్చి మరి వారి అనుభవాలు, వాళ్ళ సాక్ష్యాలు మనకు అందిస్తూ అనేక మరి విధమైన మరి వాక్య ప్రత్యక్షత కలిగిన వారిని తీసుకొచ్చి మరి మన మధ్యకు నడిపిస్తూ ఎంతో అద్భుతమైన సందేశాలు దేవుడు మనకు అందిస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు అందరికీ షేర్ చేయండి, మీ స్టేటస్ లో పెట్టుకోండి. మరి తప్పకుండా ప్రార్థన చేయండి. మీ ప్రార్థనల సహకారం ఎంతో అవసరము. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ జూమ్ మీటింగ్. మరలా మనం నెక్స్ట్ వీక్ మరి యుఎస్ఏ లో ఉన్న వారికి టైం చేంజ్ అవుతుందండి. ఇది గమనించండి. నెక్స్ట్ వీక్ మనకు ఇక్కడ మరి ఇండియాలో టైమింగ్ చేంజ్ ఏం కాదు, కానీ ఇక్కడ ఉన్న వారికి మార్నింగ్ 8 to 9 మనకి విజ్ఞాపన ప్రార్థనలో, 9 to 11 జూమ్ మీటింగ్ ఉంటుంది. ప్లీజ్ ఈ టైం చేంజ్ మీరు గమనించి మీరు 8 o'clock జాయిన్ అవ్వాలని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. We will end this meeting right now.